ఈరోజు ఈ టీసాట్ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఓరియంటేషన్ కార్యక్రమానికి స్వాగతం. ముఖ్యంగా 2 అంశాలని ఈ టీసాట్ సెషన్స్లో మనం ఈరోజు చూడబోతున్నాం. మొదటిది కరిక్యులం. తెలంగాణ ప్రభుత్వం WDCW ద్వారా ప్రీ స్కూల్ నిర్వహిస్తున్నటువంటి కరిక్యులం గురించి మనం కొంత చెప్పుకోవాలి. ఆధార్శీల మరియు NCFFS గైడ్లైన్స్ ఆధారంగా మనం డెవలప్ చేసుకున్నటువంటి ప్రియదర్శిని కరిక్యులం. ఈ పుస్తకాలను మనం 3 భాగాలుగా విభజించుకొని అంగన్వాడీ టీచర్లందరికీ కూడా అందించాము. ఈ 3 పుస్తకాలకు సంబంధించినటువంటి ఓరియంటేషన్ ప్రోగ్రామే మన ఈ మొదటి అంశం. రెండవ అంశం ECCE డే. ప్రతి నెల మనం ECCE డేని నిర్వహించుకుంటున్నాం కదా. అలాగే జనవరి నెలకు సంబంధించినటువంటి ECCE డే యాక్షన్ ప్లాన్ మరియు యాక్టివిటీస్ గురించి ఓరియంటేషన్ నిర్వహించుకోబోతున్నాం. దీనికి గాను మన ప్యానెల్లో 4 ఉన్నాము. ఒక్కసారి అందరినీ పరిచయం చేసుకుందాం. జి విజయలక్ష్మి మేడం గారు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ WDCW. సుజాత గారు అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ నుంచి వచ్చారు, సంగారెడ్డి నుంచి. సాయి ప్రవీణ్ గారు మన రిలయన్స్ ఫౌండేషన్ నుంచి వచ్చారు. సో ఈరోజు మన కార్యక్రమంలోకి వెళ్దాం. మనందరికీ తెలుసు కరికులం పుస్తకాల గురించి. సంవత్సరానికి సరిపడా సిలబస్ని 3 టర్మ్స్గా విభజించి 3 పుస్తకాల రూపంలో అంగన్వాడీ కేంద్రాలందరికీ, సెంటర్లకి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఒక హ్యాండ్ బుక్ని ఇవ్వడం జరిగింది. ముందుగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ ఎర్ర పుస్తకం, తరువాత అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ క్రీమ్ కలర్ పుస్తకం, మరియు జనవరి నుంచి ఏప్రిల్ వరకు గ్రీన్ కలర్ పుస్తకం. ఈ 3 కరికులం పుస్తకాల గురించి ఓరియంటేషన్ ఇవ్వబోతున్నాం. ఈ నెల జనవరి. ఇప్పుడు మనం గ్రీన్ కలర్ పుస్తకాన్ని వాడుకలోకి తీసుకొస్తున్నాం. ఈ పుస్తకాలని ఎలా చూడాలి, ఎలా వివరించాలి, మనం టీచర్స్గా ఏమి నేర్చుకోవాలి, పిల్లలకి ఏం చెప్పాలి, ఈ అంశాల గురించి మనకిప్పుడు విజయలక్ష్మి మేడం గారు, సుజాత మేడం గారు వివరించబోతున్నారు. ముందుగా మనం జూన్ కార్యక్రమాల గురించి, జూన్ నుంచి మన పుస్తకాల్లో ఏమేమి ఇచ్చారన్నది కూడా సుజాత గారు ఇప్పుడు వివరిస్తారు. ఈ 3 పుస్తకాల గురించి మనం తెలుసుకోబోయడానికన్నా ముందు కరుణశ్రీ గారు చెప్పినట్టుగా టీచర్స్ అందరికీ కూడా పూర్వ ప్రాథమిక విద్యా కరదీపిక అనేటువంటిది, టీచర్ హ్యాండ్ బుక్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఈ 3 పుస్తకాల్లో పొందుపరిచినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలన్నీ కూడా టీచర్లు స్వంతంగా పిల్లలతోటి అంగన్వాడీ కేంద్రంలో ఏ విధంగా చేయించాలి, ఎలాంటి అవకాశాలు ఇవ్వాలి, ఎటువంటి మెటీరియల్ ఉపయోగించాలి అనేటువంటి అంశాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా టీచర్కి ఈ యొక్క హ్యాండ్ బుక్లో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఎందుకు అనంటే, ప్రతి నెల ఇచ్చినటువంటి అంశాలను ఏ విధంగా చేయాలి అనేటువంటి దాంతోపాటు అసలు ఎందుకు ఈ 3 నుంచి 6 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలకి ఈ పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలు చేయించాలి, ఆ అంశంతో పాటు ఎందుకని మనకి ఆల్రెడీ ఉన్నటువంటి తెలంగాణ సిలబస్లో మార్పులు అనేటువంటిది ఎందుకు చేయడం అనేటువంటిది జరిగింది అనేటువంటి విషయాలను కూడా ఈ యొక్క హ్యాండ్ బుక్లో పొందుపరచడం అనేటువంటిది జరిగింది. ఈ హ్యాండ్ బుక్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనం ఒక్కసారి చూసినట్లయితే మనందరికీ కూడా ఈ యొక్క హ్యాండ్ బుక్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇచ్చారు కదా టీచర్స్? ఉన్నాయా మీ సెంటర్స్లో? ఒక్కసారి చూడండి. ఈ పుస్తకం ఏదైతే ఈ రెడ్ కలర్లో ఉందో పూర్వ ప్రాథమిక విద్యా కరదీపిక అనేటువంటిది, మనం అందులో ఉన్నటువంటి విషయాలను గనక ఒక్కసారి చూసినట్లయితే, మొట్టమొదటిగా ఈ అభివృద్ధి మైలురాళ్ళు అంటే ఏంటి అనగా, ఈ 3 సంవత్సరాల నుంచి 3 నుంచి 4 సంవత్సరాలు, 4 నుంచి 5, 5 నుంచి 6 సంవత్సరాల వయసులో ఉండేటువంటి పిల్లలు ఏ నైపుణ్యాలు అనేటువంటిది సాధించాలి, ఆ విధంగా సాధించాలి అని అంటే మన యొక్క కరికులం అనేటువంటిది ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశాల గురించి మొట్టమొదటిగా అందులో వివరణ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. దాని తరువాత మనకి ఉన్నటువంటి నెలవారీ అంశాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి గురించినటువంటి వివరణ ఇవ్వడంతో పాటు మనకు ఇచ్చినటువంటి 9 అంశాల గురించి, అనగా మంచి అలవాట్లు, సంభాషణ, కథ, ఆటలు, సృజనాత్మకత, అదేవిధంగా పూర్వగణిత నైపుణ్యాలు, శాస్త్రీయ పరిజ్ఞానం మరియు ప్రకృతి సందర్శన, ఇవన్నీ కూడా
ఒక టీచరు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ప్లాన్ చేసుకున్నటువంటి వాటిల్ని పిల్లలతోటి ఏ విధంగా చేయించాలి, అసలు ఎందుకు చేయించాలి, ఈ కార్యక్రమాలన్నీ చేయించడం వలన పిల్లల్లో మనం చూడవలసినటువంటి నైపుణ్యాలు కానీ అభివృద్ధి కానీ ఏముంటుంది అనేటువంటి విషయాల గురించి చాలా సులభంగా టీచర్లు అందరూ కూడా అర్థం చేసుకునేటువంటి రీతిలో పొందుపరచడం అనేటువంటిది జరిగింది. దీంతో పాటుగా ఒక తరగతి గది వాతావరణాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, మన యొక్క అంగన్వాడీ సెంటర్స్ని కనుక మనం చూసినట్లయితే మరి కొంతమందికి ఓన్గా ఉండేటువంటి అంటే సొంత భవనాలు అనేటువంటిది మంచి స్పేస్తో ఉన్నటువంటివి ఉన్నాయి. కొన్ని అంగన్వాడీ సెంటర్లు రెంట్ ఫ్రీ ప్రెమిసెస్లో రన్ చేస్తడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇంకో కొన్ని అంగన్వాడీ సెంటర్స్ కేవలం ఒక గదిలో ఉన్నటువంటి సెంటర్స్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ మన యొక్క సెంటర్ ఏ విధంగా ఉన్నా కూడా ఉన్నటువంటి ఆ యొక్క స్పేస్లో అనగా స్థలంలో ఉన్నటువంటి మెటీరియల్ని ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకోవాలి, తరగతి గది వాతావరణాన్ని ఏ విధంగా అమర్చుకోవాలి, ఎలాంటి చార్ట్స్ అనేటువంటిది పెట్టుకోవాలి, అదేవిధంగా ముఖ్యంగా ఈ 4 లెర్నింగ్ కార్నర్స్ అనగా అభ్యసన మూలలు అనేటువంటిది ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, అందులో ఉండవలసినటువంటి మెటీరియల్స్ అనేటువంటివి ఏ మెటీరియల్స్ పెట్టాలి, పిల్లలకి ఎలాంటి అవకాశాలు ఇవ్వాలి, ఈ అంశాలన్నిటిని గురించి కూడా ఈ యొక్క టీచర్స్ హ్యాండ్బుక్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. టీచర్స్ మీరందరూ కూడా మొట్టమొదటిగా ఈ యొక్క హ్యాండ్బుక్ని కనుక మీరు చదివి అర్థం చేసుకున్నట్లయితే నెలవారీ వచ్చేటువంటి కృత్యాలను మనం ఏ విధంగా చేయించవచ్చు అనేటువంటిది మనకి చాలా సులభంగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఈ ప్రియదర్శిని ఈ వాచకం 1 అనేటువంటిది కనుక మనం చూసినట్లయితే కనుక ఈ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 4 నెలల అంశాలకి సంబంధించినటువంటి విషయాలు అనేటువంటివి ఈ వాచకం 1లో పొందుపరచడం అనేటువంటిది జరిగింది. మరి ఒక్కసారి క్లుప్తంగా ప్రతి నెల కూడా ఏ కార్యక్రమాలు అనేటువంటి ఉన్నాయి అనేటువంటిది మనం ఒక్కసారి చూద్దాం. సుజాత గారు, ఒక్క మాట ఇక్కడ నేను చిన్నది యాడ్ చేస్తున్నాను. ప్రత్యేకించి మనము ఈ పుస్తకాలన్నిటినీ ఎందుకు చేస్తున్నాము అనేది మీరు ఊహించగలరా? ఎందుకు అనంటే మనము ఫీల్డ్ లెవెల్లో వెళ్ళినప్పుడు ఏ పుస్తకంలో ఏముంటుంది, ఏ నెల కార్యక్రమాలు కృత్యాలు ఏమేమి ఉన్నాయి అనేది చూడడం అంగన్వాడీ టీచర్కి తెలిసి ఉండాలి. సూపర్వైజర్ గారు కేంద్రానికి వెళ్ళినప్పుడు ఆ నెల కృత్యాల్లో వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు సరిగా చెప్పగలుగుతున్నారని అంగన్వాడీ టీచర్కి తెలిసి ఉండాలి. తెలియని టీచర్కి సూపర్వైజర్ గారు తెలియపరచాలి. సెక్టార్ మీటింగ్లో ఈ అంశాలన్నింటినీ కూడా ఒక్కసారి మనం సూపర్వైజర్గా రివ్యూ చేయగలగాలి. గడిచిన నెలది రాబోయే నెలకి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఒక్కసారి మనం చూపించి వారికి చెప్పాలి. ఈ ఉద్దేశాన్ని మనం పెట్టుకుంటూ ప్రతి పుస్తకంలో ఏమేం అంశాలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి అన్నది వివరించడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. అంగన్వాడీ టీచర్స్ అక్కడ కార్యక్రమాన్ని నడిపించే వాళ్ళైతే పైన చూసేది సూపర్వైజర్లు. సో వారికంటే వీరికి సూపర్వైజర్స్కి పట్టు వచ్చి ఉండాలి. సూపర్వైజర్స్ అందరూ కూడా పాఠ్య ప్రణాళికను ఆ నెల అంశాలన్నీ కూడా మనం ముందుగా నెమరవేసుకొని చక్కగా ఉంటే నెక్స్ట్ వచ్చే సెక్టార్ మీటింగ్లో ఈ కార్యక్రమాన్ని అంతా ముందు వారికి చెబితే వారికి తోటి ప్రాక్టీస్ చేయించి నెక్స్ట్ మంత్లో దాన్ని కొనసాగిస్తారనమాట. సో ఈ కార్యక్రమం ఈ 3 పుస్తకాల కంటెంట్ సూపర్వైజర్లకు కంఠస్థంగా ఉండాలి, టీచర్లకు కంఠస్థంగా ఉండాలి. మొదటిగా మనం ఈ జూన్ మంత్ కార్యక్రమాలను గనక మనం అంశంను చూసినట్లయితే జూన్ నెలలో మనకి ఆనంద సమారంభం అని చెప్పేసి, అంటే అప్పుడే అంగన్వాడీ సెంటర్స్ ఓపెన్ చేస్తారు, పిల్లలు కూడా అప్పుడే వస్తూ ఉంటారు. కాబట్టి అంగన్వాడీ కేంద్రాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, 2 నెలలు అంటే 1.5 నెలలు పైగానే ఆట వస్తువులు కానీ లేదంటే ఇతర సామాన్లు కానీ ఎక్కువ ఉపయోగంలో అనేటువంటిది ఉండదు. అప్పుడప్పుడే పిల్లలు వస్తూ ఉంటారు, కొత్తగా జాయిన్ అయినటువంటి పిల్లలు ఎటువంటి భయం అనేటువంటిది లేకుండా వాళ్ళు స్వేచ్ఛగా అంగన్వాడీ సెంటర్కి వాళ్ళంతటి వాళ్ళు స్వతహాగా ఒక ఆహ్లాదకరంగా రావాలి అని అంటే గనక అంగన్వాడీ కేంద్రాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, అదేవిధంగా అప్పుడే జాయిన్ అయినటువంటి పిల్లలకి వెంటనే మనం కృత్యాలు అనేటువంటివి చేయించడం కాకుండా చిన్నగా ఆటలు పాటల ద్వారా స్వేచ్ఛా సంభాషణ ద్వారా అంగన్వాడీ టీచర్ మరియు హెల్పరు ఏ విధంగా పిల్లల్ని అలవాటు చేయాలి అనేటువంటి అంశాల గురించి చాలా డీటెయిల్డ్గా ఈ యొక్క జూన్ నెలలో ఇచ్చినటువంటి కార్యక్రమాల్లో వివరించడం అనేటువంటిది జరిగింది. దాని తర్వాత
జూలై నెలను కనుక మనం చూసినట్లయితే నేను నా శరీరము నా కుటుంబము అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి విషయాలు అనేటువంటిది ఈ జూలై నెల కార్యక్రమాల్లో ఉన్నాయి. అయితే మనం ఇక్కడ ఒక విషయాన్ని కనుక గమనించినట్లయితే మనం ఇంతకుముందు కూడా మనకి ఇచ్చినటువంటి ట్రైనింగ్స్లో కూడా మనం నేర్చుకున్నాము. పిల్లలకి తెలిసినటువంటి విషయాల నుంచి తెలియనటువంటి విషయాలకి కనుక మనం నేర్పించడం మొదలు పెడితే వారు చాలా త్వరగా విషయాలను గ్రహిస్తారు మరియు నేర్చుకుంటారు అనేటువంటిది. అదేవిధంగా మనకి ఉన్నటువంటి ఈ మూడు సిలబస్ పుస్తకాల్లో కూడా నేను అనేటువంటి దగ్గర మొదలయ్యి ఆ తర్వాత బడి అనే కాన్సెప్ట్ దగ్గర ఈ అంశం దగ్గర మన యొక్క ఈ అంశాలు అనేటువంటివి ముగుస్తాయి. కాబట్టి ఇక్కడ మనం ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నెలలో ఉండేటువంటి కార్యక్రమాలు తప్పనిసరిగా వాళ్ళకి అవకాశం అనేటువంటిది ఇవ్వాలి. అదేవిధంగా నేను నా శరీరము నా కుటుంబము అనేటువంటి అంశానికి సంబంధించి మనము ఈ యొక్క పుస్తకాల్లో మనకి ఇంకొక విషయం ఏంటి అని అంటే 2 ముఖ్యమైనటువంటి విషయాలు. ఒకటి, నేను నా శరీరము కుటుంబానికి సంబంధించి చాలా విషయాలు ఉంటాయి. పేరు చెప్పడము, ఇష్టాలు మాట్లాడడము, లేదనంటే మా ఇంట్లో ఎవరు ఉంటారు వాళ్ళ పేర్లు, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే దేని నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలాంటి అవకాశాలు ఇవ్వాలి అనేటువంటిది ఎలా తెలుస్తుంది? టీచర్స్ ఒక్కసారి ఆలోచించండి. గుర్తుకొచ్చిందా? మనకి ఒక వెబ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అనగా ప్రతి అంశానికి సంబంధించి ఏ విషయాలు అనేటువంటిది వివరించాలి, దేని తర్వాత చెప్పాలి, అందులో ఏమేమి చెప్పాలి అనేటువంటిది కూడా మనకి ఒక చక్కగా ఒక వెబ్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. టీచర్లు అందరూ కూడా మొట్టమొదటిగా నెల ప్రారంభంలో ఆ వెబ్ అనేటువంటిది ఒకసారి చూసుకుని తర్వాత రెండో అంశం ఏంటి అని అంటే వార ప్రణాళిక. ఈ వార ప్రణాళిక కూడా ప్రతి వారంలో ప్రతిరోజు కూడా ఏ కార్యక్రమాలు అనేటువంటిది జరగాలి, ఏం చెయ్యాలి, ఏ కృత్యాలు చేయించాలి, ఉన్నటువంటి 9 అంశాలలో కూడా ఏ కృత్యాలు ఎంత సమయం చేయించాలి అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటనంటే మనకి ప్రతిరోజు కూడా కరుణ మేడం గారు మనకి ఈ యొక్క టైం టేబుల్ అనేటువంటిది, అనగా ఈ రోజు నెక్స్ట్ రోజు చేయవలసినటువంటి కృత్యాలు ఏమున్నాయి అనేటువంటిది పంపిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనకి ఇచ్చినటువంటి ఈ సిలబస్ పుస్తకంలో ఉన్నటువంటి వార ప్రణాళిక ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాలే ఈ యొక్క రోజువారీ ప్రణాళిక అనేటువంటిది వస్తుంది. కాబట్టి ప్రతి అంశంలో కూడా టీచర్లు మొట్టమొదటిగా వెబ్ చూడాలి, ఆ అంశం నుంచి వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏమున్నాయి అనేటువంటిది చూసుకోవాలి. దాని తర్వాత వార ప్రణాళికలో రోజువారీ ప్రణాళిక ఏంటి అనేటువంటిది కూడా టీచర్లు పాటించాలి. ఒక్క నిమిషం, మనకు రోజువారీ కార్యక్రమాలు ఏమి చేయాలని ఇక్కడి నుంచి వస్తుంది. సో ఎంతమంది కార్యక్రమాలు చేయగలుగుతున్నారు, సో ప్రతిరోజు ఆ కార్యక్రమం చేస్తున్నామా, ఈరోజు నాకు కుదరలేదు, కుదరకపోతే నెక్స్ట్ డే మళ్ళీ రేపు నేను కొత్త కార్యక్రమం చేయాలా, ఏం చేస్తున్నారు మీరు, ఈరోజు నేను బయటకు ఏదో డ్యూటీ వలన వెళ్ళవలసి వచ్చింది, ఈరోజు కార్యక్రమం చేయలేదు పిల్లలకు, మరి నెక్స్ట్ డే నేను ఏం చేయాలి ఏం చేస్తున్నారు మీరు అసలు చెప్పండి. ఈరోజు చేయాలా వద్దా, అది వదిలేసేయచ్చా? మంచి విషయం అనేటువంటిది తీసుకొచ్చారు విజయలక్ష్మి గారు. ఎందుకు అనంటే మనకి ఉన్నటువంటి పనులు, తర్వాత పిల్లల యొక్క ఆ కృత్యాలలో వాళ్ళ యొక్క పార్టిసిపేట్ చేసేటువంటి సమయము, ఇవన్నీ కూడా బేస్ చేసుకుని చూసినట్లయితే కొన్ని సందర్భాల్లో మనం ఆ వార ప్రణాళిక కానీ రోజులో కొన్ని కృత్యాలు అనేటువంటివి మనం చేయించడానికి కుదరవు. అలాగ చేయించడానికి అవకాశం లేనప్పుడు ఆ యొక్క కృత్యాల యొక్క ప్రాధాన్యత అనేటువంటిది మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అదే మనం మంచి అలవాట్లు అనుకోండి, మనం ఎక్కడి నుంచైనా మొదలు పెట్టచ్చు. మనకి ప్రతి నెల కూడా 3 మంచి అలవాట్లు లేదా 2 ఉంటాయి. ఒకటి ముందు చెప్పి తర్వాత రెండోది చెప్పొచ్చు, రెండోది చెప్పిన తర్వాత కూడా ఒకటి చెప్పొచ్చు. కానీ పూర్వగణిత భావనలు కనుక మనం తీసుకున్నట్లయితే నెంబర్ సీక్వెన్స్ అనేటువంటిది ఉంది. 1 నుంచి 5 వరకు చెప్పడము, తర్వాత 6 నుంచి 7, 8 పెట్టడం అనేటువంటిది ఉంది. ఇలాంటి సమయాల్లో మాత్రం టీచర్ ఇక్కడ ఒక కాల్ తీసుకోవాలి. అంటే నా అంగన్వాడీ సెంటర్లో ఉండేటువంటి పిల్లలు ఆల్రెడీ పాటలు పాడగలుగుతున్నారు, కథలు చెప్పగలుగుతున్నారు, కాబట్టి ఈ పూర్వగణిత భావనలు నేను నిన్న చేయించలేదు కాబట్టి ఈరోజు నేను కొంత దానికి సమయాన్ని నేను కేటాయించుకోవచ్చు అనేటువంటిది టీచర్ ఆలోచించుకుని ఏ రోజు ఏ కృత్యాలు చేయాలి అనేటువంటిది కూడా ఒక నిర్ణయం అనేటువంటిది తీసుకోవచ్చు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఎన్ని కృత్యాలు ఉన్నాయి అనేటువంటిది చూసుకుని
నిన్న చేయించలేని కృత్యాలు ఈ రోజు చేయించే క్రమంలో మళ్ళీ ఈ రోజు మళ్ళీ వాయిదా పడకూడదు, ఎందుకంటే మళ్ళీ అవి రేపటికి పెండింగ్ అయిపోతాయి. కాబట్టి వాటిల్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ మనం చేసుకోవచ్చు అనేటువంటిది కూడా మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి టీచర్స్, ఏంటంటే కొన్ని కృత్యాలు అనేటువంటిది టీచర్ లేకపోయినా హెల్పర్ సాయంతో మనం చేయించవచ్చు. ఒకవేళ హెల్పర్ కూడా చేయించలేరు అని అనుకున్నప్పుడు అదే అంగన్వాడీ సెంటర్లో ఉన్నటువంటి పెద్ద పిల్లల్ని పాటలు పాడమన్నా, ఆటలు టీచర్ ఆడించిన ఆటలు చెప్పమన్నా, లేదని అనుకుంటే ఏదో ఒక కృత్యాల్లో పిల్లల్ని ఎంగేజ్ అయ్యేలాగా హెల్పర్కి అవకాశం అనేటువంటిది కూడా ఇవ్వాలి. ఇంకొక కొన్ని చోట్ల మదర్స్ కూడా కొంతమంది పార్టిసిపేషన్ చేయడం జరిగింది. అంటే అతి కొద్ది సెంటర్లలో మేము ఇది చూసాము. వారి చేత వారు కూడా క్రమ పద్ధతిలో కరెక్ట్గా చేసేవాళ్ళు, అడాలసెంట్ గర్ల్స్ ఎవరినైనా హెల్ప్ తీసుకొని తరచుగా వచ్చేవాళ్ళు ఉంటే వారి హెల్ప్ తీసుకొని కూడా మనం ఈ కార్యక్రమాన్ని ఆ రోజుకు ముందుకు తీసుకెళ్ళవచ్చు. తర్వాతి నెల అంశం కనుక మనం చూసుకున్నట్లయితే ఆగస్టు నెలకి సంబంధించినటువంటి విషయాలు మనకి మా ఊరు మా ఇల్లు పరిసరాలు అనేటువంటిది. సో ఊరు గురించి, ఇండ్ల గురించి, తర్వాత పరిసరాల గురించి. సో ఇక్కడ మనకి ఈ అంశం నుంచి మనం మొదలు పెట్టుకోవాలనుకున్నప్పుడు మనకి ప్రకృతి సందర్శనకి ఈ అంశం అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఆ చుట్టుపక్కల ఉండేటువంటి పరిసరాలు, ఇల్లులు అనేటువంటివి చూపించడం, ఈ విధంగా వివిధ రకాలైనటువంటి ప్రకృతి సందర్శనలకి పిల్లలకి తీసుకువెళ్ళడం అనేటువంటిది కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెల కనుక మనం చూసినట్లయితే సెప్టెంబర్ నెల కార్యక్రమాలని కూడా మనం చూసినట్లయితే సెప్టెంబర్లో ఉన్నటువంటి అంశాలు కూడా మనం చేయించేటువంటి కృత్యాలు అనేటువంటివి మారుతున్నాయి, కానీ ఆ చేయించేటువంటి ప్రాసెస్ అంతా కూడా అంటే విధానం ఏదైతే ఉందో అవన్నీ కూడా ఒకే రకంగా కొన్ని వాటికి ఉన్నాయి, కొన్ని వాటికి కొన్ని తేడాలుగా అనేటువంటిది మనం గమనించవచ్చు. ముఖ్యంగా మనకి ఈ పురోగణిత భావనలు కానీ, శాస్త్రీయ పరిజ్ఞానం కానీ, ఇవన్నీ కూడా ఒక విధానాన్ని కలిగి ఉంటాయి. అదే కథలు ఉన్నాయనుకోండి, కథలకు సంబంధించి మనకి ఎన్ని విధాలుగా చెప్పడం అనేటువంటిది, ఏ కథ అయినా మనం అదే 7 విధాలుగా చెప్పడం అనేటువంటిది ఉంటుంది. మంచి అలవాట్లు పరిచయం చేసేటువంటి విధానం కావచ్చు, లేదని అనుకుంటే కనుక పాటలు పాడించడానికి, ఇవన్నీ కూడా మనం చేయించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇట్లాగా మనం మొదటి వాచకం అనేటువంటిది చూసినట్లయితే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా మనకి వాచకం 1 అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వాచకం 2 అనేటువంటిది చూస్తే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అనగా 3 నెలలకి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటివి అందులో ఇవ్వడం జరిగింది. సో అక్టోబర్ నెలకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా మనం ఒకసారి గమనించినట్లయితే అక్టోబర్ నెలలో పండుగలు అనేటువంటిది, తర్వాత పువ్వులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ఈ పండుగల గురించి పిల్లలకి అలవాటు చేయించడం, నేర్పించడం, తర్వాత ఈ జాతీయ పండుగలు ఏముంటాయి, మనం రెగ్యులర్గా చేసుకునేటువంటివి, మన సంస్కృతి సాంప్రదాయాలు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని ప్రతిబింబించేటువంటి పండుగలు అనేటువంటివి ఈ అక్టోబర్ నెలలో మనం చేయించడం అనేటువంటిది ఉంటుంది. సో పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అదేవిధంగా చాలామంది టీచర్స్ ఈ గ్రూప్లో కూడా ఈ ఫొటోస్ అనేటువంటిది పిల్లలతోటి ఈ ప్రోగ్రామ్స్ చేయించడము, తర్వాత తల్లిదండ్రులు కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ అంశానికి సంబంధించి కూడా ఈ ఇచ్చినటువంటి కృత్యాలు అనేటువంటివి అందులో పొందుపరచడం అనేటువంటి జరిగింది. నవంబర్ నెల తీసుకున్నట్లయితే మనకి నేను తినేటువంటి ఆహారము, కూరగాయలు, పండ్లు. సో కూరగాయలకి, పండ్లకి సంబంధించి ప్రతి దానికి కూడా మనం ఇందాక చెప్పినట్లుగా ప్రతి అంశానికి అనగా కూరగాయల అంశంలో ఏ ఏ విషయాలు చెప్పాలనేటువంటిది వెబ్లో వివరించడం జరిగింది. పండ్లకు సంబంధించినటువంటి వివరాలు కూడా అందులో పొందుపరచడం జరిగింది. టీచర్సు పిల్లలకి అవకాశం అనేటువంటిది ఇచ్చేటప్పుడు అందులో ఇచ్చినటువంటి లక్ష్యాలు అనేటువంటిది కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. అంటే ఒక నెలంతా అయిన తర్వాత పిల్లలు ఏమి అధిగమించాలి లేదా ఏం చెప్పగలగాలి అనేటువంటిది ప్రతి అంశానికి సంబంధించిన వివరాలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి అంగన్వాడీ టీచర్ తప్పనిసరిగా కేవలము ఒక రోజు ప్రణాళిక చూడడం కోసమో లేదా వార ప్రణాళిక చూడడం కోసమో, ఏ కృత్యాలు ఉన్నాయో చూడడం కోసం మాత్రమే కాకుండా చేయించే విధానం ఏ విధంగా చేయించాలి, ఎలాంటి సూచనలు అనేటువంటివి ఇవ్వాలి, ఎలాంటి వస్తువులు వాడాలి, పిల్లలకి ఎటువంటి అవకాశాలు అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటిది తప్పనిసరిగా అవగాహన అనేటువంటిది చేసుకోవాలి. తర్వాతి అంశం కనుక మనం చూసినట్లయితే డిసెంబర్ నెలలో మనకి వాహనాలకి సంబంధించినటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఇచ్చినటువంటి కృత్యాలు, సృజనాత్మక కృత్యాలు తీసుకుంటే పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత ఈ కథలకి సంబంధించి కూడా మనం ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనిస్తే మనకి ఇచ్చినటువంటి అంటే ఈ కొత్తగా వచ్చినటువంటి రివైజ్ చేసినటువంటి వాటిల్లో చాలా మంచి కథలు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది.
సో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేయడము, తర్వాత వాటిల గురించి చెప్పడము, తర్వాత కథా కార్డులను ఉపయోగించి ఈ కథను చెప్పేటువంటి క్రమము, ఇవన్నీ కూడా టీచర్స్ అనేటువంటి వాళ్ళు తప్పనిసరిగా పాటించాలి. ఇవన్నీ ఎప్పుడైతే పాటిస్తారో అప్పుడే అందులో ఉన్నటువంటి అభివృద్ధి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని అధిగమించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడితోటి మనకి వాచకం 2 అనేటువంటిది ముగిసింది. ఇప్పుడు మనం ఈ వాచకం 3 ఏదైతే ఉందో అది ఒకసారి చూద్దాం. మనకి జనవరి నుంచి ఏప్రిల్ వరకు అనగా 4 నెలలకి సంబంధించినటువంటి ఈ యొక్క అంశాలు అనేటువంటిది ఇందులో ఇవ్వడం జరిగింది. అందులో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే జనవరి నెల కార్యక్రమాలు అనేటువంటివి మనం ఇప్పుడు ఆల్రెడీ మనం చేయిస్తూ ఉన్నాము. అయితే ఒక్కసారి ప్రతి అంగన్వాడీ టీచర్ కూడా ఇక్కడ మనకి ఇచ్చినటువంటి జనవరి కార్యక్రమాలలో ఎన్ని కృత్యాలు మనం పిల్లలతోటి చేయించగలిగాము, ఎంతమందికి అవకాశాలు అనేటువంటిది అన్ని కృత్యాల్లో ఇచ్చామా లేదా అనేటువంటిది ఒక్కసారి ఎవరికి వాళ్ళు ఆలోచించండి. ఎందుకు అనంటే ఒక్కసారి మనం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా అక్కడ జంతువులు అంశం యొక్క ఉద్దేశాలు ఏమున్నాయి అనేటువంటివి, తర్వాత ఈ యొక్క పక్షులు అంశానికి సంబంధించినటువంటి ఉద్దేశాలు ఏమున్నాయి అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా అనగా మన అంగన్వాడీ కేంద్రంలో ఉండేటువంటి పిల్లలు ఈ యొక్క జంతువుల అంశానికి సంబంధించినటువంటి ఉద్దేశాల గురించి వాళ్ళంతట వాళ్ళు చెప్పగలగాలి. కేవలము వాటి యొక్క పేర్లు చెప్పడమో వాటి యొక్క అరుపులు చెప్పడమో మాత్రమే కాకుండా ఈ యొక్క పెంపుడు జంతువులు కానీ అడవిలో ఉండే జంతువులు కానీ అవి తినేటువంటివి, లేదని అనుకుంటే వాటిని సంరక్షించాలంటే ఏం చేయాలి, లేదనంటే కనుక వాటి వల్ల ఉపయోగం ఏంటి, నివసించే వివిధ రకాల ప్రదేశాలు ఏంటి, వీటన్నిటిని గురించి కూడా టీచర్ ప్రశ్నలు అడుగుతూ ఉంటే పిల్లలు చెప్పగలగాలి. అప్పుడే మనం పిల్లలకి ఆ అంశానికి సంబంధించినటువంటి అవగాహన వచ్చింది అనేటువంటిది మనం చెప్పవచ్చు. అదే రీతిగా పక్షుల అంశం, జంతువుల అంశానికి సంబంధించి ఏదైతే ఉందో అదేవిధంగా పక్షుల అంశానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా విషయాల గురించి పిల్లలు తప్పనిసరిగా మాట్లాడగలగాలి. అయితే ఇక్కడ మనం ఒకసారి పునశ్చరణ చేసుకున్నట్లయితే ఇప్పుడు మనకి జనవరి నెలలో సెక్టార్ మీటింగ్ అనేటువంటిది రాబోతుంది. సో జనవరి ఎండింగ్కి ప్రతి ఒక్క సెక్టార్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సెక్టార్ మీటింగ్కి అటెండ్ అవుతారు. కాబట్టి ఈ ప్రీ స్కూల్ కార్యక్రమాల యొక్క అమలు గురించి కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్క సూపర్వైజర్ అనేటువంటి వాళ్ళు రివ్యూ అనేటువంటిది చేయాలి అనేటువంటిది ఒక అంశం అనేటువంటిది తీసుకురావడం జరిగింది. చాలామంది సూపర్వైజర్స్ ఆల్రెడీ మనకు ఇచ్చినటువంటి దాని ప్రకారంగా ప్రీ స్కూల్ కార్యక్రమాలు అనేటువంటిది చేస్తున్నారు. అయితే ఇంకా కొంతమంది కొన్ని సెక్టార్స్లో ఈ యొక్క ప్రీ స్కూల్ కార్యక్రమాల గురించినటువంటి అవగాహన కానీ ప్రాక్టీస్ కానీ లేదా ఆ నెలలో వచ్చినటువంటి కృత్యాలు ఎంతవరకు చేయగలిగారు అనేటువంటిది టీచర్స్ నుంచి ప్రతి నెల తప్పనిసరిగా తెలుసుకోవాలి. అయితే దానికి సంబంధించి ఇప్పుడు మనకి రాబోయేటువంటి ఈ జనవరి నెలలో జరిగేటువంటి సెక్టార్ మీటింగ్లో సూపర్వైజర్గా టీచర్స్ నుంచి తెలుసుకోవాల్సినటువంటి విషయాల గురించి ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఆ యొక్క సెక్టార్లో ఉండేటువంటి టీచర్స్ అసలు ఎంతమంది ఆ నెల కృత్యాల గురించి అవగాహన ఉంది, అనగా పాటలేంటి, ఆటలేంటి, లేదా ఏ విధానంలో వాళ్ళు చేయించారు, ఈ విషయాలన్నిటి గురించి కూడా ఒక్కసారి ప్రతి అంగన్వాడీ టీచర్ని అడిగి తెలుసుకోవాలి. దాని తర్వాత ఈ తరగతి గది వాతావరణానికి సంబంధించి ప్రతి నెల అంశానికి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది మనం చార్ట్స్ కానీ అవి కానీ మనం చూడాలనుకున్నాం కదా. సో వీటి గురించి కూడా ఒకసారి చూడాలి. దాంతోపాటు ఇప్పటి వరకు మాట్లాడుకున్న ఈ 9 అంశాలకి సంబంధించినటువంటి అవకాశాలు అనేటువంటివి కూడా తప్పనిసరిగా ఇవ్వాలి. ఎప్పుడైతే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి లేదా అనేటువంటిది సూపర్వైజర్ రివ్యూ చేస్తారో అప్పుడే ఆ నెలలో జరిగేటువంటి కార్యక్రమాలు ఒకవేళ ఏమైనా పెండింగ్ ఉన్నా మిగిలినటువంటి రోజుల్లో వాటిని కవర్ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనము ఫిబ్రవరి కార్యక్రమాల గురించి చెప్పుకుందాం. ఫిబ్రవరి నెల వచ్చే నెలలో మనం ఏమేమి చేయాలి అన్నది కూడా మనం ఒకసారి సెక్టార్ మీటింగ్లో ఒకసారి చర్చించుకొని మనకు తెలిసిన దాంట్లో ఏమేమి తెలుసు, తెలియంది ఏమైనా ఉందా అన్నది ఒకసారి మనం విశ్లేషణ చేసుకోవాలి. నెక్స్ట్ మంత్ కోసం మన ప్రిపరేషన్ అంటూ ఏమైనా ఉన్నా లేకపోతే పియర్ లెర్నింగ్ ఏమైనా జరగడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. సెక్టార్ మీటింగ్లో మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి, ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకోవచ్చు, సూపర్వైజర్ గారిని అడిగి తెలుసుకోవచ్చు. ఆ కంటెంట్ ఏమేమి ఉంది అన్నది ఒకసారి సూపర్వైజర్ గారు మొత్తం సిలబస్ అంతా కూడా ఆ నెల సిలబస్ అంతా కూడా అంశాల వారీగా చెప్పాలి. చెప్పిన తర్వాత అందరికీ ఒకసారి ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఏదైనా అవకాశం ఏమైనా వాళ్ళకి అవసరం ఉందా,
కల్పించడానికి సెంటర్లో కల్పించడానికి అవకాశాలు ఎక్కడెక్కడ ఏమేమి అవకాశాలు పిల్లలకు కల్పించాలి, ఆ నెలకు కావాల్సిన TLM ఎలా మనం తయారు చేసుకోవాలి, లేదా మనకు రొటేషన్ పద్ధతిలో అక్కడ మనం డిస్ప్లేలో ఏమి పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా సూపర్వైజర్ గారు చెప్పాలి. ఆ నెలకు సంబంధించిన థీమ్ ప్రకారము మనకు సెంటర్ మొత్తం కూడా డిస్ప్లే పెట్టుకోవాలి. సో ఈ నెల ఫిబ్రవరిలో కంటెంట్ ఏమేమి ఉంది ఒక్కసారి చూద్దాం. చూడండి, ప్రియదర్శిని దాంట్లో మనకు ఫిబ్రవరి నెలలో ఏమేమి ఇచ్చారో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. సో ఈసారి మనకు థీమ్ ప్రకారం ఏముంది, కాలాలు, అవునా. సో మనకు ఇండెక్స్లో ఇచ్చిన ప్రకారం మంచి అలవాట్లు 3 ఉన్నాయి. సారీ చెప్పడం ఉంది, క్రింద పడకుండా తినడం ఉంది, గుడ్ మార్నింగ్ చెప్పడం ఉంది. ఈ 3 అలవాట్లు ఎలా చెప్పాలి అన్నది మీరు ఒక్కసారి అనుకుని, సో నెక్స్ట్ మళ్ళీ దీన్ని ఎలా కొనసాగించాలన్నది మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. సెంటర్లో చేసే ముందు మీరు ప్రాక్టీస్ చేసుకొని మీరు పర్ఫెక్ట్గా ఉంటే అక్కడ సరిగ్గా చేయగలుగుతాం అన్నది చూడండి. రానివారు పిల్లలతోటి ఎలా చెప్పాలన్నది పర్వాలేదు, మీరు సెంటర్లో ఎలా చేయాలంటే టీచర్స్ని కూర్చోబెట్టుకొని ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. అది ప్రకృతి సందర్శన అయి ఉండొచ్చు, లేకపోతే మన EVS అయి ఉండొచ్చు, పూర్వగణితం అయి ఉండొచ్చు, ఏదైనా పర్వాలేదు. ఒకసారి మీకు ప్రాక్టీస్ సెక్షన్ లాగా చేసుకున్నదైతే నెక్స్ట్ మనకు సెంటర్లో డెలివరీ ఈజీ అవుతుంది. సో సంభాషణకు వచ్చేసి కాలాలు, ఏమేమి కాలాలు ఉన్నాయి. సో ఇందాక సుజాత గారు చెప్పినట్లు పిల్లలకు ఈ ఉద్దేశాలు ఏంటి, పిల్లలు ఏమేమి నేర్చుకోవాలి, కాలాల గురించి ఏం నేర్చుకుంటారు, ఏమేమి కాలాలు ఉన్నాయి, ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు ఏ కాలం ఉంటుంది, ఎండాకాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, వర్షాకాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, చలికాలం అంటే శీతాకాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అన్నది పిల్లలు చెప్పగలగాలి. మళ్ళీ ఆ కాలాలలో ప్రత్యేకతలు ఏంటి పిల్లలు చెప్పగలగాలి. అప్పుడు లభించే పండ్లేంటి, వాతావరణం ఎలా ఉంటుంది, మనం అప్పుడు ఎలాంటి దుస్తులు వాడుతాము, అంటే చలికాలంలో అయితే ఉలెన్ క్లోజ్ వాడతాము, ఉన్ని దుస్తులు వాడతాము అని చెప్పేసి మంకీ క్యాప్లు అలాంటివన్నీ పెట్టుకుంటారు పిల్లలు, అలాంటివన్నీ చెప్పాలి. వాళ్ళకి ఒక కాలం చెప్పగానే వారు ఈ కాలంలో ఇది వాడతాము, మనము వర్షాకాలంలో ఏమేమి వాడతాం, బయటికి వెళ్ళినప్పుడు రెయిన్ కోట్ వేసుకుంటాము, చలి పెడితే అప్పుడు కూడా కొంచెం వర్షాకాలంలో కూడా చలి వేసినప్పుడు మంకీ క్యాప్ పెట్టుకుంటాం, బయటికి వెళ్ళినప్పుడు గొడుగు వేసుకెళ్తామంటే ఛత్రి పట్టుకొని పోతాము. ఇట్లాంటివన్నీ కూడా పిల్లలు చెప్పగలరు. అంటే వారికి కాలాల గురించి అవగాహన మరియు నాలెడ్జ్ పిల్లలకు మనము ఆ మంత్ ఎండ్ వరకు వచ్చేటట్టు మనము చెప్పగలగాలి. మళ్ళీ ఎండాకాలంలో ఏమేమి వాడతాము, ఆ ఎండాకాలంలో వచ్చే పండ్లు ఏమిటి, ఎండాకాలంలో ఏమేమి ప్రత్యేకతలు ఉంటాయి, అప్పుడు వచ్చే పండ్లు కానీ లేకపోతే అప్పుడు ఎలాంటి దుస్తులు వేసుకుంటాము, అప్పుడు మనము కాలం ప్రకారం ఏంటి చేస్తాము, అప్పుడు మనకు సెలవులు వస్తాయి. ఇలాంటివన్నీ కూడా పిల్లలు రొటీన్లో చెప్పగలగాలి. ఆ రొటీన్లో చెప్పగలగాలి అంటే మీరు ఎంత డెలివరీ చేస్తే పిల్లల్లోకి అంత పరిజ్ఞానం వస్తుంది. ఆ పరిజ్ఞానాన్ని పిల్లల్లో పెంపొందించడానికి మీరేం చేయాలి, ఎలా చేస్తున్నారు. సో కాలాల గురించి నెససరీ వెదర్ చార్ట్ కానీ లేకపోతే కాలాలకు సంబంధించిన సీజన్స్ చార్ట్ కానీ అన్నీ ముందు చేసి పెట్టుకోవాలి. సీజన్స్ కోసం మీరు ఏమేమి చెప్తున్నారో అవన్నీ కూడా వస్తువులన్నీ పెట్టుకోవాలి. లెర్నింగ్ కార్నర్స్లో కూడా చక్కగా పెట్టుకోవాలి. మా సెంటర్లో కాస్త చిన్నగా ఉంది, లెర్నింగ్ కార్నర్స్కి లేదు మేడం, ఒకటే గదిలో ఉంది, 2 పెట్టుకోండి. తర్వాత రొటేషన్ వారీలో మళ్ళీ మార్చండి. డిస్ప్లే ఏరియాలో ఏం పెట్టాలి పిల్లలది పెట్టుకుంటారు. తర్వాత మనకు పీరియాడికల్గా మార్చుకుంటూ ఏమేం చేయాలి ఆ నెలకు కాలానికి సంబంధించి పెట్టుకోవాలి థీమ్ అంతా కూడా. దాని తర్వాత మంచి అలవాట్ల తర్వాత పాటలు ఏమేమి ఉన్నాయి, వేడి వెలుతురు గురించి ఉంది అంటే ఎండాకాలం గురించి చెప్పినప్పుడు వాన వాన వచ్చిపో, ఎండాకాలం వచ్చింది, తర్వాత రెయిన్బో. ఇవన్నీ పాటలు పిల్లలు చక్కగా రాగయుక్తంగా పాడగలగాలి. ఆ పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తూ పాడగలగాలి. దాని మీనింగ్ కూడా వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వారికి అర్థమవుతుంది. మీరు చెప్పేటప్పుడు కాలాల గురించి చెప్పినప్పుడు అవంతా కంటెంట్లో వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి ఆ పాటను కూడా వారు ఎంజాయ్ చేస్తారనమాట. ఒకసారి డిస్ప్లే పైన చూద్దాం పాటలన్నీ కూడా. రెయిన్బో పాట ఇది. రెయిన్బో వాట్ ఏ లవ్లీ రెయిన్బో. నెక్స్ట్ వైట్ అండ్ కలర్ఫుల్ రెయిన్బో, లెట్స్ సే కలర్స్ ఇన్ రెయిన్బో, వైలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ అండ్ రెడ్, రెయిన్బో వాట్ ఏ లవ్లీ రెయిన్బో. ఇది. సో కొత్త పాటలు పిల్లలకు మళ్ళీ నేర్పించండి.
ఇప్పుడు 3 to 4, 4 to 5లో ఉన్నప్పుడు పోయిన సంవత్సరం ఉన్న పాట ఇప్పుడు కొంచెం నానుడి పడుతుంది. కొత్త పాట ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మళ్ళీ చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి వానా వానా వచ్చిపో, తాగే నీరు తెచ్చిపో, చెరువు కుంట నింపిపో, కరువు కాలం తీర్చిపో, ఈ పాట ఒకటి ఉంది. సో ఈ పాటలన్నీ పిల్లలకు కొంతమంది ఏం చేస్తున్నారంటే స్పీకర్ ఆన్ చేసి పిల్లల చేత యాక్షన్ చేయిస్తున్నారు. యాక్షన్తో పాటు పిల్లలు పాడగలగాలి, చక్కగా బిగ్గరగా వారి చేత చెప్పించండి. ఇక్కడ మనం ప్రతిరోజు కూడా పాటలకి అవకాశం ఇవ్వడంతో పాటు ఇక్కడ మనం డిస్ప్లేలో కూడా ఈ పాటల చార్ట్ అనేటువంటిది రాయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే కేవలము పాటలు పాడించడానికి ఆ సమయంలోనే కాకుండా స్వేచ్ఛ ఆటలు మరి ఇతర సందర్భాల్లో కూడా పిల్లలు ఆ చార్టుల్ని ఆ బొమ్మల్ని చూసి వాళ్ళంతట వాళ్ళు పాటలు పాడడానికి ట్రై చేయడానికి, తర్వాత వాళ్ళు అవి అక్షరాలు చదువుతున్నట్టుగా నటించడానికి, ఇవన్నీ కూడా మనకి పూర్వపఠన నైపుణ్యాలలో భాగంగా ఈ యొక్క పాటల చార్ట్లు అనేటువంటిది ఉపయోగపడతాయి. దాని తర్వాత ఆటలు. ఈ నెలలో ఆటలు ఏమేమి ఉన్నాయి ఒకసారి చూడండి. బాస్కెట్బాల్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి బంతిని తన్నడం ఉంది, అందించడం, నిచ్చెనాట, అంకెలు, ఇవన్నీ కూడా ఏంటంటే వాటికి లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి అన్నది ఆలోచన చేయండి. ఆడిస్తున్నాం కాదు, లెర్నింగ్ అవుట్కమ్. దాని ద్వారా పిల్లవాడు ఏ నైపుణ్యం పొందాలో ఆ నైపుణ్యాన్ని చేరుకున్నాడా అన్నది ఆ పిల్లవాడికి బంతిని తన్నడమే ఉంది. తన్నుతున్నప్పుడు చక్కగా కండరాల అభివృద్ధి కూడా జరుగుతుంది. సో ఈ నైపుణ్యాన్ని పిల్లవాడు చేరుకునేలా మీరు దోహదపడాలి. నెక్స్ట్ తర్వాత పూర్వగణిత భావనలో ఏమేమి ఉన్నాయి చూడండి. నంబర్స్ వచ్చేసి 9, 10 వరకు ఉన్నాయి, ఇది చూడండి. దాని తర్వాత ఒక యాక్టివిటీ ఉంది, నీటి కొలతలు. ఈ నీటి కొలతల యాక్టివిటీ ఎలా చేయాలి ఒకసారి మీరు సెక్టార్ మీటింగ్లో చక్కగా చేయండి. ఒకసారి ఒక డెమో చేస్తే మీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. టీచర్స్ అందరూ కూడా దానికి ఏమేమి మనం వస్తువులు వాడాలి, నీటి కొలతల కోసం జగ్స్ ఎలాంటివి ఒకటి తీసుకోవాలి, తర్వాత 3 బీకర్స్ లాంటివి తీసుకోవాలి. మీకున్న వాటిలో ఏమేమి తీసుకోవచ్చు అనేది మీరు ఇక్కడ ఫిక్స్ చేసుకుంటే మీకు ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఆ నెలలో యాక్టివిటీ చేయగలుగుతారు. వాటితో పాటు ఒక బాటిల్ తీసుకోవాలి. ఎలా చేయాలనేది మీరు ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్ చేయండి. మీ ఫ్రెండ్స్తో చేసుకోండి, లేదా సూపర్వైజర్ గారు ఒక క్లాస్ లాగా చెప్పండి, దాని తర్వాత వాళ్ళ చేత చేయించండి. బాటిల్లో ఆ చిన్నవి 3 కప్స్ తీసుకుంటే ఒక కప్పుతో ఒకసారి పోస్తూ ఉంటారు. ఎన్ని కప్పులకు బాటిల్ నిండింది, తర్వాత ఎలాంటి కప్స్ తీసుకోవాలి, చిన్నది, అంతకంటే కొంచెం పెద్దది, ఇంకా పెద్దది, 3 కప్స్ తీసుకోవాలి. అలా సైజుల వారీగా తీసుకున్నప్పుడే ఈ యాక్టివిటీ నీటి కొలతలు పిల్లలకు చేయించి చూపించగలుగుతారు. ఎన్ని చిన్న కప్పుతో పోస్తే బాటిల్ ఎన్ని కప్పులకు నిండింది, పెద్ద కప్పుతో పోస్తే ఎన్నిసార్లు పోస్తే బాటిల్ నిండింది అన్నది పిల్లలకు చెప్పగలుగుతారనమాట. మనం మధ్యలో లెక్కిస్తూ ఉండాలి. సో 3 to 4 వాళ్ళకు కాకపోయినా కనీసం 4 to 5 వాళ్ళు రికలెక్ట్ చేస్తూ లెక్కించగలుగుతారు. కాబట్టి ఈ నైపుణ్యం పిల్లల్లో అందించడానికని మనం ఈ యాక్టివిటీస్ లాంటివి చేయించాల్సి ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత శాస్త్రీయ పరిజ్ఞానంలో మనకి ఈసారి 2 ఉన్నాయి. మ్యాగ్నెట్తో మ్యాజిక్, ఇంకొకటి నీటి చక్రం. సో మ్యాగ్నెట్తో మ్యాజిక్ కోసం మీరు ఒక మ్యాగ్నెట్ తీసుకోండి. పిల్లలకు మ్యాగ్నెట్ తీసుకొని డైరెక్ట్గా అతికించేవి చూపించకుండా పలు రకాల వస్తువులు తీసుకొని పెట్టుకోండి. ఆకులు అయిండొచ్చు, కట్టెపుల్లలు అయిండొచ్చు, పేపర్లు అయిండొచ్చు, కొన్ని ఇనుముకు సంబంధించినవి తీసుకోవాలి. అప్పుడే పిల్లలకు ఏది అతుక్కుంటుంది, ఏది అతుక్కోవట్లేదు, ఎందుకు అతుక్కుంటుంది అనేది మీరు తర్వాత వారిలో ఎక్స్ప్లోరేషన్ చేస్తూ పిల్లల్లో ఆన్సర్స్ తీసుకురావాలి. వారిలో ఎప్పుడూ కూడా ఈ శాస్త్రీయ పరిజ్ఞానం వలన హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్, HOTS, హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ అంటే పిల్లల్లో వారి ఆలోచన శక్తిని రేకెత్తిచ్చేటట్టుగా మనం శాస్త్రీయ పరిజ్ఞానం చేయిస్తూ ఉండాలన్నమాట. ఇలా చేసాం, ఇవి అతుక్కుంటా, ఇవి లేదు, ఇవి అయిపోయింది అన్నట్టుగా టూకీగా చెప్పడం కాకుండా విపులంగా చక్కగా చేసి వారికి మంచిగా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ వారి డౌట్స్ క్లారిఫై అయ్యేటట్టు మీరు ఈ యాక్టివిటీ చేయాలి. దాని తర్వాత కథలు ఏమున్నాయి ఈ నెలలో మనకు ఎవరు గొప్ప, ఇంకొకటి అల్లరి కాకి. ఎవరు గొప్ప అనేది మళ్ళీ మనకు థీమ్కి సంబంధించింది, కాలాల గురించి సంబంధించిన కథ. ఇందులో ఈ ఒక కాలం నేను గొప్ప అంటే ఇంకో కాలం నేను గొప్ప అన్న కథ ఇది. సో ఆ కథను పిల్లలకు మనం ఎన్ని విధానాలు ఉన్నాయో అన్ని విధానాలుగా చెప్పేటట్టు చక్కగా దానికి సంబంధించిన కథా కార్డులు ఉన్నాయా మన దగ్గర, కథా కార్డులు ఎలా తయారు చేసుకోవాలి, దానికి ఎండాకాలం చూపించినప్పుడు ఏది ఫోకస్ పెట్టాలి,
వర్షాకాలం కథా కార్డు చేసుకున్నప్పుడు వర్షాకాలం సంబంధించిన కథా కార్డు ఎలా ఉండాలి, అందులో తడి ఉండాలి, వర్షం వచ్చేటట్టు ఉండాలి, అదంతా మనం చక్కగా చేసి పెట్టుకోవాలి. ఊరికే ఆ రోజుకు అయిపోయిందా అనిపించేటట్టు TLM లేకుండా చూపించడం అది పిల్లలకు 100% డెలివరీ కాదు. టీచింగ్ అనేది మనం బోధన చేసేది 100%గా చేయాలంటే దానికి తగిన సామగ్రి మీరు ఉపయోగించాలని ఇదివరకు కూడా చెప్పాము, మళ్ళీ చెప్తున్నాము. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, బోధనకు సంబంధించిన సామగ్రి అంతా కూడా రెడీ చేసుకొని చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి అల్లరి కాకి అండి. అల్లరి కాకి కథ మీకు ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా ఉన్నదే. సో ఈ కాకి పిల్ల గురించి, కాకి నీళ్లు పాడవేయటము, అది అలా చేయడం వలన ఏమవుతుంది అన్నది మనము ఈ కథలో చెప్పాలి పిల్లలందరికీ. నెక్స్ట్, సో మనం పిల్లలకి కథ చెప్పేటప్పుడు పిల్లలు టీచర్ దగ్గరికి వచ్చి కూర్చోవాలి. సో మనం అందరం సెంటర్లలో గమనించే ఉంటాం, పిల్లలు రండి కథ చెప్పుకుందాం అని చెప్పినప్పుడు చాలామంది రావడానికి ఇంట్రెస్ట్ చూపించారు. సో దానికోసం మనకి డిపార్ట్మెంట్ కూడా కంజరా ఇచ్చింది. అది యూజ్ చేస్తూ చిన్న పాటలాగా పాడుతూ పిల్లలందరినీ సర్కిల్లో కూర్చోబెట్టి వాళ్ళతో కథ చెప్పించేలాగా ఎలా చేద్దామని మనం ఇప్పుడు ట్రై చేద్దాము. సో నాతో పాటు మీరు కూడా, నేను టీచర్, మీరందరూ పిల్లలు. ఓకే, కథ విందామా మనం, కథ విందామా, కథ విందామా మనము, కథ విందామా, కథ విందామా మనం, కథ విందామా, కథ విందామా మనము, కథ విందామా. చిట్టి కథ, చిట్టి కథ, చిట్టి కథ, చిట్టి కథ, పొట్టి కథ, పొట్టి కథ, బుజ్జి కథ, బుజ్జి కథ, బుజ్జి కథ, బుజ్జి కథ. కథ విందామా మనం, కథ విందామా, కథ విందామా మనము, కథ విందామా. ఓకే పిల్లలు, కథ చెప్తున్నావా? గుడ్. సో ఇట్లా మనం కంజీరా యూజ్ చేసి పిల్లలందరినీ సర్కిల్లో కూర్చోబెట్టి డైరెక్ట్ అల్లరి కాకి, కాకిలా అయింది అని అలా కథలోకి వెళ్ళే ముందు ఇలా చిన్న జింగిల్ లాంటి మనం పాడితే పిల్లలు ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, వీటి కోసం మనం సింపుల్ కంజీరా యూజ్ చేస్తూ కూడా చెప్పచ్చు. ఓకేనా? ఒక్క నిమిషం, మనకు ఒక వైబ్రేషన్ క్రియేట్ చేశాడు కదండి సాయి, అవునా కాదా? సో ఇలాంటిదే మీరు కూడా పిల్లల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. పిల్లలు, ఇవాళ నేను కథ చెప్పేస్తాను, సరేనా? రండి కూర్చోండి అన్నది ఎలా ఉంది, ఇప్పుడు మనం చెప్పిన విధానంలో ఎలా ఉంది, వారిలో ఒక యాక్టివేషన్ తీసుకొచ్చి, ఒక వైబ్రేషన్ మోడ్ తీసుకొచ్చి పిల్లలందరినీ వారి మైండ్ సెట్ ఇటువైపు మరలించుకొని చేసేటట్టుగా మీరు ఆ కార్యక్రమాన్ని చేయాలి. దాని తర్వాత ఫిబ్రవరి కార్యక్రమాల్లో భాషా పరిచయంకి వచ్చేసి తెలుగులో ఏమేమి ఉన్నాయి చూడండి. ఏ, ఐ, ఫా అక్షరాల పరిచయం ఉంది. సో ఈ 3 అక్షరాల గురించి మనము పిల్లలకు ఎలా చేయాలని విధానాలన్నీ పుస్తకంలో చూసుకోండి. పుస్తకంలో చూసుకొని అవి పిల్లల చేత చేయించాలి. దాని తర్వాత ఇంగ్లీష్ అక్షరాల పరిచయంలో ఎస్, టి, యు, వి అక్షరాలు కూడా పరిచయం చేయాలి. సో మనకు పుస్తకంలో చెప్పిన విధానాలు ఏమైతే ఉన్నాయో అవి ఫాలో అవుతూ పిల్లలకు అక్షరాలు నేర్పించండి. నెక్స్ట్, దాని తర్వాత పిల్లలకు తెలుగు భాష పరిచయంలో మనకు చెప్పే విధానాలన్నీ కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. ముందు అక్షరాలు నేర్పించేటప్పుడు పిల్లలకు అక్షరాల పాట అవన్నీ కూడా చెప్పండి. సో ఇక్కడ ఏ గురించి ఏం పాట ఇచ్చారో ఒకసారి చూడండి. ఎద్దుల బండిలో ఎల్లమ్మ, ఎంత దూరం చెప్పమ్మా, ఎండలో వెళ్ళొద్దు, దిగుడు దిగుడు ఎగుడు దిగుడు మరవద్దు. చూసారా పాట ఎలా ఉంది? బాగుంది కదా? సో పిల్లలకు ఈ పాట అక్షరాన్ని శబ్దంతో పాటు పిల్లలకు ఆ ఏ అనే పదము మళ్ళీ వాడడం ద్వారా పిల్లలకి అది శబ్ద పరిచయం బాగా అవుతుంది. సో ఇంకొకటి కూడా ఉంది. ఎలుకలు బయటికి వచ్చాయి, ఎండకు విలవిలలాడాయి, ఎక్కడ నీరని వెతికాయి, ఎరుపు నీళ్లను చూశాయి, ఎరుపు నీళ్లలో దూకాయి, ఎర్ర రంగుగా మారాయి. ఏ అనేది ఎన్నిసార్లు వాడామండి ఈ అక్షరాల పరిచయం పాటలో. సో ఇలా పిల్లలకు మనము మళ్ళీ పాట రూపకంలో అక్షరాన్ని శబ్ద పరిచయం చేస్తున్నాము. సో ప్రతిదీ కూడా మీరు ఈ ఫిబ్రవరి యాక్టివిటీస్ అన్నీ కూడా చక్కగా ఏమేమి ఉన్నాయి చూసుకొని మీరు పిల్లలకు చెప్తారని మేము ఆశిస్తున్నామండి. ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమానికి వెళ్దాం. సో ఇప్పుడు మనందరం కూడా ఇప్పటివరకు కరికులం పుస్తకముల గురించి పరిచయం జరిగింది. పరిచయం అని ఎందుకు అన్నాము అనంటే 3 సంవత్సరాలు ఈ 3 టర్మ్స్కి సంబంధించినటువంటి పుస్తకాలని ఇప్పటివరకు కూడా మనం టీసాట్ ప్రోగ్రాంలో ఒకేసారి కూడా ఓరియంటేషన్ ఇవ్వలేదు కాబట్టి పరిచయం అన్నాం.
ఇది ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటో కూడా మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము. ఫీల్డ్ లెవెల్లో అందరూ కూడా మానిటరింగ్కి వెళ్ళినప్పుడు గమనించింది ఏంటి అనంటే, మన అంగన్వాడీ టీచర్లు పుస్తకాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని మళ్ళీ అడుగుతున్నారు. ఒక్కసారి దాని మీద ఒక ఓరియంటేషన్ క్లాస్ జరిగితే బాగుంటుంది అన్నారు. కొద్ది మందిని గమనించినప్పుడు యాక్టివిటీస్ చేస్తున్నారు, పాటలు పాడిస్తున్నారు, అభినయ గేయాలు చెప్తున్నారు, వెల్కమ్ చాట్కి సంబంధించిన యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు, కథలు చెప్తున్నారు. కానీ మిగతా మనం సీరియస్గా తీసుకోవాల్సినటువంటి FLN ఫంక్షనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అనే కృత్యాలను, అంటే మన భాషా పరిచయం మరియు పూర్వ గణిత భావనలు ఏదైతే ఉన్నాయో వాటిని సరిగా పరిచయం చేసే కార్యక్రమాలని మిస్ అవుతున్నాము. ఇవన్నీ గమనించిన మీదట ఒక్కసారి వీటి మీద ఓరియంటేషన్ ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది హెడ్ ఆఫీస్లో మన పెద్దవాళ్ళ ఆఫీసర్లు చెప్పడం వలన. సో ఇప్పుడు మీకు మొత్తం 3 పుస్తకాలకి సంబంధించి వివరంగా సుజాత గారు మరియు విజయలక్ష్మి గారు మీకు పరిచయం చేయడం జరిగింది. ఇప్పుడు మీకు ఇచ్చేటువంటి హోంవర్క్ ఏంటి అనంటే, ఈ నెలే కాదు ప్రతి నెలలో కూడా ఏ టర్మ్ పుస్తకం వాడుతున్నాము. ఇప్పుడు నేను అడుగుతున్నా, జనవరి నుంచి ఏ టర్మ్ పుస్తకం వాడతాము? 3వ టర్మ్. ఓకే, దాంట్లో ఒక నెల రాగానే మనం తీసి ఇండెక్స్ పేజీలో ఏమేం కృత్యాలు ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరూ చెప్పగలగాలి. సో ఫస్ట్ యాక్టివిటీ అది. ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా ఇది ఇండెక్స్ కదా, అంటే ఈ నెలలో సంబంధించినటువంటి కృత్యాలన్నిటి కూడా ప్రతి హెడ్డింగ్ కింద ఏమేం చెప్పాలి అనేది ఉంటుంది. ఇది బాగా తెలిసి ఉండాలి. నెక్స్ట్ వెబ్ని గుర్తుంచుకోగలగాలి. వెబ్ని ఎందుకు అనంటే ఏ కృత్యాలని దేని కిందికి వస్తాయి అనేది వివరించడం వలన. అండ్ చివరిగా మీరు ప్రతిరోజు సిలబస్ని మీరు రెడీ అవ్వాలి అనంటే ఈ వారపు టైం టేబుల్, వీక్లీ టైం టేబుల్ ఏదైతే ఉందో అది మీరు చూడగలగాలి. ఒక పక్కన డెవలప్మెంటల్ డొమైన్స్ ఇచ్చారు, కృత్యాలు ఇచ్చారు, చేయాల్సిన విధానాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు ప్రతి నెల కూడా 4 వారాలకి సంబంధించింది 4 షీట్స్ని కూడా మీరు చూడగలగాలి. ఎప్పుడు ఎవరు వచ్చి మిమ్మల్ని అడిగినా కూడా, పర్యవేక్షణ అధికారులు ఎవరు వచ్చినా కూడా మీరు ఆ వారపు టైం టేబుల్ తీసి చూపించగలగాలి. అలాగే డైలీ మెసేజెస్ ఏదైతే ఇక్కడి నుంచో మనం పంపిస్తున్నామో ఆ యాక్టివిటీస్ని ఈ పుస్తకంతో కనెక్ట్ చేయాలి. మన ముఖ్యోద్దేశం అదే. ఈరోజు మనం రేపు కృత్యానికి సంబంధించినటువంటి మెసేజ్ ఇంకొద్దిసేపట్లో మీకు వచ్చేస్తుంది కదా. ఆ వచ్చినప్పుడు ఈ పుస్తకం తీసి వీక్లీ టైం టేబుల్లో తీసి చూడండి, ఎక్కడ ఉంది, ఏమేమి యాక్టివిటీ ఉంది అని చూడండి. చూసిన తర్వాత ఆ యాక్టివిటీకి సంబంధించిన పేజీ నెంబర్లోకి వెళ్ళి దాని గురించి వివరణ చదవండి. ముందు రోజు చక్కగా మీకు ముందే చెప్పేస్తున్నాం కదా మెసేజ్ ద్వారా ఏమేమి మెటీరియల్ కావాలో అవన్నీ సిద్ధం చేసుకోండి. వెళ్ళే ముందు వీక్లీ టైం టేబుల్ ఓపెన్ చేయండి, ఏ విధంగా మనం కండక్ట్ చేయాలో చదువుకోండి, మెటీరియల్ రెడీగా పెట్టుకోండి. హ్యాపీగా ఇంటికి వెళ్ళి మరుసటి రోజు ప్రిపేర్డ్గా సంసిద్ధులయ్యి రండి పిల్లలకి నేర్పించడానికి. సో ఇది మనకి కరికులంకి సంబంధించినటువంటి ఒక ఓరియంటేషన్. ఇప్పటివరకు మనం ప్రియదర్శిని కరిక్యులం పుస్తకాల గురించి ఓరియంటేషన్ చెప్పుకున్నాం. ఇప్పుడు ECCE డే ఈ కార్యక్రమం పైన ఓరియంటేషన్ తెలుసుకుందాం. మరొక్కసారి చెప్తున్నాను, గత నెలకు సంబంధించింది ఒకసారి రీక్యాప్ చేసుకుందాము. ఈ నెల నిర్వహించుకోబోయే ECCE డే మీద ఒక ఓరియంటేషన్ ఇచ్చుకుందాం. గుర్తుందా టీచర్స్ అందరికీ? గత నెల ఏ టాపిక్ పైన మనం మాట్లాడాము? మన థీమ్ ఏంటి? ఎస్, డిసెంబర్ నెల ECCE డేకి సంబంధించిన థీమ్ ఏంటండి? మనకి అంగన్వాడీ లెర్నింగ్ మేళా. అంతా వైబ్రెంట్గా చేసుకున్నారనుకుంటాను, చాలా ఉత్సాహంగా చేసుకొని ఉంటారనుకుంటాను. చాలా రకాలుగా మాకు తెలిసింది, చేసిన వాళ్ళు చాలా బాగా చేశారంట. ఒక చక్కటి వాతావరణంలో వైబ్రెంట్గా చేశారట. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు, చిన్న వీడియోస్ కూడా చూద్దాం. అలాగే కథ, భాషకి సంబంధించి మీరు తల్లిదండ్రులతో మాట్లాడారు మరియు హోంవర్క్ ఇచ్చారు కదా, గుర్తుంది కదూ? బాగా చేశారని ఆశిస్తున్నాం. ఈ నెల నుంచి ఎవరైతే పోయినసారి ఇంకా బాగా చేసి ఉండొచ్చు అని అనిపించిన వాళ్ళు ఉంటారో ఈ నెలని ఇంకా విజయవంతంగా ECCE డేని నిర్వహించుకుందాం. ఒక్కసారి మన సాయి ప్రవీణ్ గారు గత నెల కొన్ని ఇన్సిడెంట్స్ని, అంటే ఎక్కడెక్కడైతే ECCE డేని చాలా బాగా చేసుకున్నారనిపించిందో అవి క్యాచ్ చేశారు, మనకు ఒక్కసారి చూపిస్తారు. చూద్దామా? సో
సో మనం అంగన్వాడీ లెర్నింగ్ మేళాలో భాగంగా ఇందాక మేడం అన్నట్లు చాలామంది టీచర్స్ అంగన్వాడీ సెంటర్ని మామిడాకులతో అలంకరించుకొని, సో సెంటర్ బయట కొంతమంది అయితే టెంట్ లాగా వేసి చైర్స్ అన్ని వేసి పిల్లలతో పేరెంట్స్తో ఆటలాడించారు. ఇక్కడ ఒక వీడియోలో అంగన్వాడీ సెంటర్లో పిల్లల పేరెంట్స్తో సో మ్యూజికల్ చైర్స్ ఆట ఆడించిన ఒక చిన్న వీడియో మనం ఇక్కడ చూద్దాం ఇప్పుడు. సో టీచర్ ఇలా కంజీరా కొడుతూ పిల్లల పేరెంట్స్ మదర్స్ అందరితో కూడా ఇలా మ్యూజికల్ చైర్ అన్న యాక్టివిటీ అన్నది చేయించారు. సో వాళ్ళు ఇందులో ఆడుతూ ఉన్నప్పుడు కూడా చాలా హ్యాపీగా, ఈ ఆటలు ఏవైతే ఉంటాయో ఓన్లీ పిల్లల కోసం మాత్రమే కాదు, సో మేము కూడా అంగన్వాడీ సెంటర్కి వచ్చినప్పుడు మేము కూడా పిల్లలతో పాటు మేము కూడా ఆడుకోవచ్చు అని ఒక మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ మనం పేరెంట్స్ కూడా కలిగించామన్నమాట. అండ్ ఇంకొక దాంట్లో మనం చూస్తే, సో అంగన్వాడీ లెర్నింగ్ మేళాలో కొంతమంది టీచర్స్ ఏం చేశారు, అది హ్యాపీ న్యూ ఇయర్ ఎండ్లో కూడా కాబట్టి, సో పేరెంట్స్ పిల్లలు అందరూ కలిసి సెంటర్ని బెలూన్స్తో డెకరేట్ చేసుకొని ఒక కేక్ కటింగ్ లాంటిది. అండ్ ఇంకొకటి, మన అంగన్వాడీ సెంటర్లో కొత్తగా ఎలక్ట్ అయిన సర్పంచ్లు వాళ్ళు కూడా అంగన్వాడీ సెంటర్కి వచ్చి పిల్లలకి వాళ్ళు ఎవరైతే పిల్లలు నేర్చుకున్న విషయాలు అంగన్వాడీ సెంటర్లో ప్రదర్శించారో వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్లు లాగా చాక్లెట్స్, పెన్స్ అటువంటివి కూడా అంగన్వాడీ సెంటర్లో పిల్లలకి ఇవ్వడం జరిగింది. అండ్ ముఖ్యంగా మనం అంగన్వాడీ లెర్నింగ్ మేళలో ఒక విషయం ఏం చెప్పుకున్నాము అంటే, మన విలేజ్లో వృత్తి నైపుణ్యం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా పిల్లలకి చిన్న చిన్న కొన్ని బొమ్మలు తయారు చేయించమని మనకు చెప్పామన్నమాట. సో అందులో భాగంగా మనం ఇక్కడ చూస్తే చూడండి, సో విలేజ్లో కుండలు తయారు చేసే వాళ్ళ దగ్గరికి టీచర్ పిల్లల్ని తీసుకెళ్ళడము, అక్కడ వాళ్ళు చిన్న పిల్లలకి చిన్న కప్ లాంటిది, కొంతమందికి అయితే చిన్న ఛాయ్ చేసుకోవడానికి కప్పు, ఇంకొంతమందికి చిన్న పాము లాంటివి, ఇటువంటి చిన్న చిన్న బొమ్మలు తయారు చేసి ఇచ్చారనమాట. మనం ఇక్కడ ఓవరాల్గా చూస్తే పిల్లల పేరెంట్స్, కమ్యూనిటీ మెంబర్స్లో భాగంగా మన కొత్తగా ఎలక్టైన సర్పంచ్లు, విలేజ్లో వృత్తి నైపుణ్యం ఉన్నవాళ్ళు, వీరందరూ కలిసి అంగన్వాడీ సెంటర్లో అంగన్వాడీ లెర్నింగ్ మేళాలో పిల్లలు ఈ 6 నెలలుగా ఏ విషయాలు అయితే నేర్చుకున్నారో అవి ప్రదర్శన చేసే దాంట్లో వాళ్ళు కూడా పాల్గొన్నారు. వారితో పాటు పిల్లలు చేసిన విషయాలను వాళ్ళు అభినందించారు. సో ఇది ఒక చాలా మంచి లెర్నింగ్ ఈవెంట్ లాగా, దాంతోపాటు అంగన్వాడీలో పిల్లలకి ఏం నేర్పిస్తున్నాము అన్నది మన కమ్యూనిటీకి తెలిసి ఒక మంచి ఈవెంట్ లాగా మనం అందరము చేశాము. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో ఈ నెలలో కూడా మనం ఈసీసీ చేయడం కోసము ఆ అంశం ఏంటి, అందులో ఏ విషయాలు మనం చర్చించుకోవచ్చు అన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈసీసీ డే గురించి చెప్పుకునే ముందు మళ్ళొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ చర్చించుకున్న తర్వాత మేము వాట్సాప్ రూపంలో టాకింగ్ పాయింట్స్ని మీకు అందజేస్తున్నాము. మన సూపర్వైజర్ గారు కానివ్వండి, సిడిపిఓ గారు కానివ్వండి, మన అంగన్వాడీ టీచర్ వరకు కూడా చేరవేస్తున్నారు. సో దాన్ని దయచేసి మీరు ఒకసారి చూడాలి, చూసి దాని ప్రకారంగా మీరు నిర్వహించుకోవాలి. అలాగే మళ్ళొకసారి చెప్తున్నాం, కరిక్యులం పుస్తకంలో ఏదైతే కంటెంట్ ఉందో దాన్ని మీరు కనెక్ట్ చేయాలి. అంటే ఏ కృత్యాలు మనం చేయించాలి ప్రదర్శనకి అని చెప్తున్నామో మీకు వెసులుబాటుగా ఉండడం కోసము ఆ కృత్యం పేరు ఇస్తున్నాము, కరికులం పేజీ నెంబర్లతో సహా ఇస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం మీరు ఆ కరికులం పుస్తకంలో ఆ పేజీ నెంబర్లోకి వెళ్ళి మీరు ఒక్కసారి కూలంకషంగా చదవాలి, దాన్ని పిల్లలకి నేర్పించి ఉండాలి. అప్పుడే పిల్లలు ఎంతో ప్రాక్టీస్ అయిన తర్వాతనే ప్రదర్శన చేయడానికి చాలా ఈజీగా ముందుకొస్తారు. ఒక్కరోజు 2 రోజులు ఆ కార్యక్రమం కోసమే సంసిద్ధులను చేసినప్పుడు వారిలో బిడియం ఉంటుంది. అలా కాకుండా మనం డే వైజ్గా టైం టేబుల్తో ప్రకారంగా మనం నిర్వహించుకున్నట్లయితే పిల్లలు కూడా అది అలవాటు పడి కొత్తగా అనిపించదు. మళ్ళొకసారి చెప్తున్నాము, ప్రతి నెలకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇండెక్స్ అని ఏదైతే చెప్తున్నామో ప్రతి నెల ఒక కాగితం మీద కానీ వీలైతే ఒక చార్ట్ పేపర్ మీద కానీ రాసి అంగన్వాడీ కేంద్రంలో ప్రదర్శించాలి. దాని వలన టీచర్ ప్రతిసారి చూసుకోవడంతో పాటుగా తల్లిదండ్రులు ఆ నెలలో ఈసీసీడీఏకి వచ్చినప్పుడు ఏమేం కృత్యాలు నేర్పించారు అనేది కూడా వాళ్ళకి తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మరొక్కసారి ఈసీసీ డే గురించి చెప్పుకుందాం. మనం ప్రతి నెల చెప్పుకున్నట్టే మళ్ళొక్కసారి రీక్యాప్ చేద్దాం. ఈసీసీ డే నిర్వహణ రోజు గురించి తల్లిదండ్రులకి ముందస్తుగా సమాచారం అందించాలి. ఆ తర్వాత మళ్ళొకసారి ఒకరోజు ముందుగా వాళ్ళకి మళ్ళొకసారి గుర్తు చేయాలి. కేంద్రంలో ఏం చేయాలి, కేంద్రంలో మీరు ఆ నెలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా 4 కార్నర్స్లో ప్రదర్శనకి ఉంచాలి. పిల్లలందరినీ కూడా టాపిక్స్ తోటి రెడీగా చేసి ప్రాక్టీస్ చేయించి ఉండాలి. ప్రదర్శనకు అనువైనవేంటి,
వాళ్ళతో చేయించడానికి కావాల్సినటువంటి టీఎల్ఎం ఏంటి కూడా రెడీగా పెట్టుకోవాలి. ప్రదర్శన రోజు ఏం చేయాలి? పేరెంట్స్ రాగానే గ్రీట్ చేయించాలి పిల్లల చేత. ఆ వెల్కమ్ చార్ట్ పెట్టి దాని అనుకూలంగా పిల్లల చేత తల్లిదండ్రుల్ని వెల్కమ్ చెప్పించాలి, గ్రీట్ చేయించాలి. టైం టేబుల్ ప్రకారంగా పిల్లలందరినీ కూడా వారి కృత్యాలను నిర్వహించుకోవాలి. ఆ నెలకు సంబంధించిన థీమ్ ఏదైతే మేము చెబుతామో దాన్ని మనం ఆచరించాలి. పిల్లల టీచర్ చేసే యాక్టివిటీ టీచర్ చేయించాలి. పిల్లల చేత చేయించేటువంటి యాక్టివిటీ ఉంటుంది, తల్లిదండ్రులతోటి చేయించే యాక్టివిటీ ఉంటుంది. ప్రతి నెల కూడా మనం ఈసీసీ డేలో 2 అంశాల గురించి చెప్తున్నాం. ఒకటి థీమ్ ఫర్ ద మంత్, ఆ నెలకు సంబంధించిన థీమ్ ఏంటి, తల్లిదండ్రులతో మాట్లాడాల్సిన థీమ్. ఇవి 2 కూడా మనం చర్చించేటువంటి అంశాలు. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాము? మీకేమైనా ఐడియా ఉందా? ఈ థీమ్స్ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాము? ఎక్కడి నుంచి అంటే మనకి భారతదేశ ప్రభుత్వము ఈసీసీఈ డే రోజు నిర్వహించుకోవడానికి మాట్లాడవలసిన అంశాలు అనేసి కొన్ని ఇచ్చారు. ఆ అంశాలనే మన కరికులంకి అనుకూలంగా మ్యాప్ చేసుకుంటూ ఒక్కొక్క నెల ఒక్కొక్క అంశాన్ని కూడా మీకు చేరవేస్తున్నాము. అదే థీమ్ ఫర్ ఈసీసీ డే. మరి జనవరి నెల ఈసీసీ డే థీమ్ ఏంటి చెప్పాలా? ఆసక్తిగా ఉందా? అంగన్వాడీ ఇంప్రూవ్మెంట్ యాక్టివిటీస్. దాన్నే మన ఊరు మన అంగన్వాడీ అని చెప్పుకుందాం. సో జనవరి నెలకు సంబంధించింది ఏంటండి? థీమ్ మన ఊరు మన అంగన్వాడీ. అలాగే 2వ అంశం తల్లిదండ్రులతో మాట్లాడాల్సినటువంటి అంశం ఏంటో తెలుసా? పిల్లలకు మనం నేర్పించాల్సినటువంటి మంచి అలవాట్లు మరియు సంరక్షణ. ఇవి 2 మనం నేర్పించబోతున్నాము. ఓకేనా? సో అంగన్వాడీ ఇంప్రూవ్మెంట్ యాక్టివిటీస్, తల్లిదండ్రులతో మాట్లాడాల్సిన అంశం వచ్చేసి మంచి అలవాట్లు మరియు సంరక్షణ. ఒకసారి అంగన్వాడీ ఇంప్రూవ్మెంట్ యాక్టివిటీస్ లేదా మన ఊరు మన అంగన్వాడీ గురించి తెలుపుకుందాం. దీంట్లో నిర్దిష్టంగా మనం ఏం చేసుకోవాలి అనేది కేంద్ర ప్రభుత్వం మనకి చెప్పారు. దాంతోపాటుగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మన స్టేట్ స్పెసిఫిక్గా కొన్ని చేసుకున్నాం. అదేంటో ఒకసారి చూసేద్దామా? ఈసారి తల్లిదండ్రులను ఎక్కువగా ఇన్వాల్వ్ చేయడం జరగబోతుంది. ఈ అంగన్వాడీ యాక్టివిటీస్ అంటే ఏంటి అంటే అంగన్వాడీ కేంద్రాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి గాను, మెరుగుపరుచుకోవడానికి గాను తల్లిదండ్రులను భాగస్వామ్యులను చేయడమే ఈ నెల అంశం. ఏ విధంగా భాగస్వామ్యులను చేయొచ్చు? మనం ప్రతిసారి మనం ఇన్వైట్ చేయడం, కృత్యాలను ప్రదర్శించడం, కానీ ఈసారి తల్లిదండ్రుల్ని భాగస్వామ్యులను చేయాలి. ఇలాంటి యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి కదా. పోయిన నెలనే మనం గత నెలలోనే నిర్వహించుకున్నాం కదా అంగన్వాడీ లెర్నింగ్ మేళా. ప్రతి సంవత్సరం 2 పెద్ద మేళాలు నిర్వహించుకోవాలనేసి మనకుంది. ఈ నెలలో లెర్నింగ్ యాక్టివిటీస్ ఈ విధంగా తల్లిదండ్రులను వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాము. రాగానే స్వాగతం చెప్పిస్తాము. 2వది వాళ్ళని ఏ విధంగా ఇన్వాల్వ్ చేయాలి? ఏ విధంగా అంటే తల్లిదండ్రులు పాల్గొనేలా చేయడం. ఉదాహరణకి ఏదైనా రంగులు వేయగలగడం, అంగన్వాడీ కేంద్రానికి రంగులు వేయగలగడం అంటే మనకి రన్నింగ్ బోర్డు వేయడం, కానీ ఎవరైనా పెయింటర్ ఉన్నప్పుడు ఒక రన్నింగ్ బోర్డు గీయడం, దానిపైన చుక్కలు పెట్టి స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్ లాంటివి గీయగలగడము, లేదా ఏదైనా పండ్లు కూరగాయలు లాంటి పెయింట్ చేయగలిగితే సాధ్యమైతే వాళ్ళతోటి చేయించడం. అంటే తల్లిదండ్రుల్ని లేదా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళని, పోయినసారి చూసాం కదా మనకు ఒక కుమ్మరి అతను ఆ కుండలు చేయడం, చిన్న బొమ్మలు చేసి ఇచ్చారు కదా. అదేవిధంగా ఈసారి ఎవరైనా పెయింటర్ ఉన్నారనుకోండి, వాళ్ళ చోటి కొన్ని పెయింట్స్ వేయించగలిగితే రన్నింగ్ బోర్డు, గ్రీన్ బోర్డు కానీ బ్లాక్ బోర్డు కానీ, అలాగే కొన్ని కూరగాయలు పండ్లు మనకి ఏ విధంగా అయితే ఇక్కడ మనకి అట్లాంటి బొమ్మలు వేయించగలగడం, మన థీమ్స్కి సంబంధించినటువంటి బొమ్మలు ఏదైనా వేయించగలిగితే అది ఒకటి చేయించుకోవచ్చు. సో ఈ విధంగా వారితో పెయింట్ వేయించుకోగలగడము. 2వది వచ్చేసి టీఎల్ఎం ప్రిపరేషన్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని తల్లిదండ్రుల చేత ప్రిపేర్ చేయించడం. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకి మనం ఏమేమి యాక్టివిటీస్ చేపిస్తున్నాము, టీచర్ ఏ విధంగా కష్టపడి తన మెటీరియల్ చేసుకుంటుంది. అప్పుడు వారికి చెప్పాల్సింది ఏంటంటే మనకి ఒక ప్రీ స్కూల్ కిట్ వస్తుంది, అందులో మెటీరియల్ ఉంటుంది. అయినప్పటికీ కొంత అధికంగా కూడా మనం పిల్లలకి బాగా చెప్పడానికి కొంత మెటీరియల్ని మనం తయారు చేసుకుంటున్నాం అన్నది తల్లిదండ్రులకు చెప్పాలి. ఆ తర్వాతే ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారీలో వారిని భాగస్వామ్యులను చేయాలి.
ఉదాహరణ అంకెల కార్డులు. అంకెల కార్డులు మనకి ఈ నెలలో ఉంది కదా, సో ఆ అంకెల కార్డుని తయారు చేయించుకోవచ్చు, అక్షరాల కార్డులను తయారు చేయించవచ్చు, యానిమల్స్ కార్డులు తయారు చేయించవచ్చు. మన అంశాలు ఏదైతే ఉందో ఆ అంశాల ఆధారంగా తల్లిదండ్రులు తేలికగా చేయగలిగేటువంటి ఏదైనా మెటీరియల్ ఉంటే దాన్ని తయారు చేయించడం. సో 2 అంశాలు, ఒకటి రంగులు వేయించుకోవడం గురించి మాట్లాడాము, మరొకటి ఇవి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారీ విధానంని వారికి చూపిస్తూ చేయించడం. తరువాత 3వది వచ్చేసి అంగన్వాడీ కేంద్రాన్ని క్లీన్ చేయించుకోవడం, క్లీన్ చేయడము మరియు వారి సహాయంతో చేసుకోవడం. ఒక్కసారి మనము ఇంతకుముందు అంగన్వాడీ కరదీపిక అని మనకి అంతకుముందు 2019 ఆ టైంలో 17-18 నుంచిలో అంగన్వాడీ కరదీపిక అని ఇచ్చాము. దాంట్లో ఏమని చెప్పాము, ఏదైనా రంధ్రాలు ఉంటే పూడ్చి వేయించుకోవడం అంగన్వాడీ కేంద్రంలో మనం చేసుకోవాలి. చుట్టుపట్ల కూడా మనకి ఏదైనా మోరీ లాంటివి ఉంటే దానిపైన బండలు వేసుకొని పిల్లలు ఏ విధంగా కూడా జాగ్రత్తగా వచ్చేలాగా, ఎలాంటి విషయాలు దొరలకుండా ఉండేలాగా చేసుకోవాలి. అట్లాంటి అంటే ఒక టీచర్ మాత్రమే చేసుకోలేకపోయి ఇతరుల సహాయంతో చేసుకునేటువంటి పనులు ఏదైనా ఉన్నప్పుడు ముందస్తు సమాచారంతో మనం తల్లిదండ్రుల యొక్క కమ్యూనిటీ యొక్క భాగస్వామ్యాన్ని కోరుతూ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్సే. దాన్ని మన అనుకూలంగా మనము మన కేంద్రాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి నిర్వహించుకోవడానికి భాగంగానే ఈ నెలలోని ECCE డే యొక్క థీమ్ మన ఊరు మన అంగన్వాడీ, అదే అంగన్వాడీ ఇంప్రూవ్మెంట్ యాక్టివిటీస్. సో ఇది మేజర్గా ఈ నెలకు సంబంధించినటువంటి యాక్టివిటీ. తరువాత టీచర్ పిల్లల చేత చేయించే యాక్టివిటీస్ గురించి కూడా మళ్ళీ మాట్లాడుకుంటాం. ఈ లోపల మీరు ఏదైనా యాడ్ చేద్దామంటున్నారా? ఓకే, ఈ బ్లాక్ బోర్డ్ అనేది పిల్లలకు అనుకూలంగా ఉండే ఎత్తులో చేయించుకోవాలమ్మా. బ్లాక్ బోర్డ్ అనగానే మనకు పైన టీచర్ కోసం కాదు, రన్నింగ్ బ్లాక్ బోర్డ్ అంటాం దాన్ని. పిల్లలు కూర్చుని వారు ఏదైనా గీతలు వారికి పిట్టెండ్ అంటే వాళ్ళు ఊహించి గీసే చిత్రాల కోసమని అనువైన రీతిలో కింద ఒక బార్డర్ల లాగా ఒక వారు కూర్చొని గీసే ఇంత ఎత్తులో నేల నుంచి అలా వేసుకోవాలి. ఒక వైపు వేయించుకోండి, లేకపోతే 2 వైపులు వేయించుకోండి. మీకున్న సెంటర్ పరిధిని బట్టి ఆ సెంటర్లో ఎంత డిస్టెన్స్ ఉంటుందో చూసుకొని అలా వేయించుకోండి. బ్లాక్ బోర్డ్ అనేది టీచర్లకు కాదు, పిల్లల కోసం ఏర్పాటు చేయబడింది. అందుకని మళ్ళీ చెప్తున్నాము, దాన్ని బ్లాక్ బోర్డ్ అంటాం కాదు, రన్నింగ్ బోర్డ్ అంటూ ఉన్నాము. ఓకేనా? రన్నింగ్ బోర్డ్ అంటే కిందంతా కూడా వరుసగా వెళ్తున్నటువంటి బోర్డు, పిల్లలకి అనువైనటువంటి బోర్డు. అది గ్రీన్ కలర్లో ఉండొచ్చు లేదా బ్లాక్ కలర్లో ఉండొచ్చు. ఇట్ ఈస్ అ రన్నింగ్ బోర్డ్. సో మనం ఈ నెల అంశంలో భాగంగా మన ఊరు మన అంగన్వాడీలో భాగంగా ఎవరి సెంటర్లో అయితే రన్నింగ్ బ్లాక్ బోర్డ్ రన్నింగ్ గ్రీన్ బోర్డ్ లేదో వాళ్ళు తప్పకుండా మన కమ్యూనిటీ సహాయంతో అది మనం పెయింట్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇందులో చిత్రలేఖనం ఒకటి, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్, పిల్లలు కమ్యూనిటీ అడాలసెంట్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో టీఎల్ఎం తయారు చేయించుకోవడం అవ్వచ్చు. శుభ్రత క్లీన్లీనెస్కి సంబంధించి మనం చేయొచ్చు. అండ్ ఇంకొకటి ముఖ్యంగా అంగన్వాడీ సుందరీకరణ మరియు మొక్కలు నాటడం. సో మన అంగన్వాడీ సెంటర్లో బయట మనం చిన్న మొక్కలు నాటడము, మన న్యూట్రీ గార్డెన్ స్పేస్ ఉన్న వాళ్ళు న్యూట్రీ గార్డెన్ అరేంజ్ చేసుకోవడము. ఇందులో మన కమ్యూనిటీని కూడా భాగస్వామ్యం చేస్తే వాళ్ళకు కూడా ఓనర్షిప్ వస్తుంది అనమాట. సో ఈ నెలలో మన అంశంలో భాగంగా ఈ యాక్టివిటీస్ కమ్యూనిటీ వాళ్ళు మన అంగన్వాడీ సెంటర్లో ఇన్వాల్వ్ అయ్యేలాగా మనం చేసుకోవాల్సింది. అయితే మనం ప్రతి నెల ECCE డేలో మనం 5 అంశాల గురించి చెప్తాం కదా. స్వాగతం చెప్పడము, పిల్లల యాక్టివిటీస్, పేరెంట్ యాక్టివిటీస్. అందులో ముఖ్యంగా ఇది కమ్యూనిటీ అండ్ పేరెంట్స్తో చేయించే యాక్టివిటీ అనమాట. అయితే మరి పిల్లలతో ఈ నెలలో ECCE డే రోజు మనకు ఉన్న 15 నిమిషాలు 20 నిమిషాల సమయంలో ఏం యాక్టివిటీస్ చేయించవచ్చు మనం? ఇప్పుడు జూన్ నుంచి మనం చేస్తున్నాం, ఇది జనవరి నెల. అదే పాటలు అదే కథలు అవి చెబుదామా, లేకపోతే పిల్లలు కొత్తగా నేర్చుకున్న ఇంకా కొన్ని పేరెంట్స్ ఎక్కువగా ఆశిస్తున్న కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, వాటి గురించి మనం చేద్దామా? వాళ్ళు ఏం ఆశిస్తున్నారు అక్కడ? ఖచ్చితంగా కొత్తదనం కోరుతారు. కొత్తవి మా పిల్లలు ఏం నేర్చుకున్నారు అని దాని మీదనే ఆసక్తి కనబరుస్తారు. కరెక్ట్. సో అందులో భాగంగా మనం ఏంటి, ఇప్పుడు స్టార్టింగ్ నుంచి వచ్చారు అంగన్వాడీ పిల్లలు 4+ వాళ్ళు. ఆ ఏజ్లో వచ్చినప్పుడు ఆటలు పాటలు కథలతో పాటు పిల్లలకి మనము పూర్వగణిత భావనలలో భాగంగా
సో అంకెలు గుర్తుపట్టడము, అంకెలు లెక్కించడము, అటువంటి విషయాలు కూడా మనం నేర్పించాం పిల్లలకి. ఆ యాక్టివిటీస్ మనం ఈ నెల ECCDలో ఎప్పుడైతే పిల్లలతో మనం డెమాన్స్ట్రేషన్ చేపిస్తామో, అంతకుముందు నెలలో మనం ఏం చేసాము, పాటలు, కథలు, క్రియేటివ్ యాక్టివిటీస్ ఈ విధంగా చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు స్లోగా మనం ECCDలో పిల్లల చేత ఏదైతే మనం ఇందాక మేడం కూడా చెప్పారు కదా, FLN అని చెప్పి ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ, దానికి సంబంధించిన యాక్టివిటీస్ మనం ఎప్పుడైతే డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తామో పేరెంట్స్కి పిల్లల ద్వారా, వాళ్ళకు కూడా కొంచెం అవగాహన వస్తుంది. కాబట్టి ఈ నెలలో మనము మన ప్రియదర్శిని కరికులం జనవరిలో చెప్పిన విధంగా యాక్టివిటీస్ మనం డెమాన్స్ట్రేషన్ చేద్దాం. ఒకసారి నేను స్క్రీన్ మీద ఇక్కడ చూపిస్తాను, చూడండి. రైట్. సో పూర్వగణిత భావనలో భాగంగా 1 నుండి 5 అంకెల కార్డులను వరుసలో పెట్టడము. ఇది జనవరి మంత్ వాచకం. వాచకం పేరు వాచకం నెంబర్ ఎంత? 1 2 3 4 3 వాచకం 3. అయితే ఇందులో మీ స్క్రీన్ మీద చూస్తే ఆ వాచకం సంబంధించి డీటెయిల్స్ పేజ్ నెంబర్ కూడా మెన్షన్ చేశారు క్లియర్గా. సో అంకెలు లెక్కించడము, అంకెల కార్డులను వరుసలో పెట్టడము, తర్వాత అంకెలన్నీ లెక్కించి ఆ మొత్తం ఎన్నో చెప్పడం. సో ఈ యాక్టివిటీతో పాటు పాట అన్నది పాడిపించడం. ఇది ECCD రోజు పిల్లల చేత డెమాన్స్ట్రేషన్ చేయించవలసిన యాక్టివిటీస్ అనమాట. దాంతోపాటు మనం టీచర్ కూడా కొన్ని యాక్టివిటీ డెమాన్స్ట్రేషన్ చేయాలని చెప్పుకుంటున్నాం. చిన్న యాక్టివిటీస్, శబ్ద తేడాలన్న యాక్టివిటీస్ మనం చేపిస్తున్నాం. ఈ నెల అంశం ఏంటి ఎవరైనా చెప్తారా? జనవరి నెల అంశం ఏంటి? సంభాషణ ఏ అంశం మీద మనం చేసాము? విన్నారు కదా, ఇంతకు ముందే మనకు సుజాత గారు చెప్పారు కదా, పక్షులు మరియు జంతువులు అనేసి. ఎస్. సో మీరు కూడా ఈ విధంగానే రిలేట్ అవ్వాలనేసి మేమందరం ప్రశ్నించుకోవడం, జవాబు చెప్పడం జరుగుతుంది. అండ్ మనం ఇందాక మార్నింగ్ సుజాత మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, అంశంలో చూస్తే మనం అంశము పండ్ల గురించి మాట్లాడితే పండ్లకు సంబంధించిన పాట ఉంది, పండ్లకు సంబంధించిన ఒక క్రియేటివ్ యాక్టివిటీ ఉంది. అంటే ఒకే అంశం గురించి పలుమార్లు మాట్లాడుతాం, కానీ 10 రకాలుగా మాట్లాడుతున్నాం. అదేవిధంగా మనం ఈ మంత్లో జంతువులు, పక్షుల గురించి ఉంది. పక్షుల గురించి, జంతువుల గురించి సంభాషణ చేయడంతో పాటు మనం పిల్లలకి శబ్ద తేడాలు చేయాలని మాట్లాడుకున్నాం. ఎగ్జాంపుల్ జంతువులు మరియు పక్షులు. సో మనం కొన్ని శబ్దాలు చేసి అవి పిల్లలు గుర్తుపట్టేలా కూడా మనం చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఒక శబ్దం చేస్తాను, అది ఏ జంతువుతో మీరు చెప్పాలి. ఓకే? మియావ్. పిల్లి. కావ్. కావ్. కాకి. కాకి. ఓకే, యా. భౌభౌ. భౌభౌ. కుక్క. డాగ్. ఎస్, డాగ్. కూ. కూ. కోయిల. కోయిల. ఎస్. సో ఇట్లా మనం అఫ్ కోర్స్ స్పీకర్ ఉన్న వాళ్ళు, మన దగ్గర స్పీకర్ ఉంది కదా, స్పీకర్ ఉన్న వాళ్ళు స్పీకర్ యూజ్ చేసి కూడా మన పిల్లలకి ఇలా శబ్దాలు గుర్తుపట్టడము, లేకపోతే శబ్దాలు భేదాలు చెప్పడం అనేది చేయించవచ్చు అనమాట. సో ఇలా మనం ఎప్పుడైతే ఇంటరాక్టివ్గా చేస్తామో ECCDలో కూడా పేరెంట్స్ కూడా అర్థమవుతుంది, మా టీచరు 20 మంది పిల్లలున్నా వాళ్ళందరితో చాలా హ్యాపీగా, వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యేలాగా ఇలా యాక్టివ్గా చేస్తుంది అని కొంచెం వాళ్ళకు కూడా అర్థం అవడానికి ఇది మంచి ఆపర్చునిటీ అనమాట. ఒకసారి మీరు కళ్ళు మూసుకోండి, ఈ శబ్దం ఏంటో చెప్పండి. చిటికెలా? చిటికెలు. ఎస్. మళ్ళొక్కసారి కళ్ళు మూసుకోండి. క్లాప్స్, చప్పట్లు. ఎస్. మళ్ళీ మేము కళ్ళు మూసుకుంటాము, చెప్పండి. కంజీరా. Yes. ఎస్. ఇలాంటి శబ్దాలన్నీ కూడా టీచర్ గారు ఇలా కళ్ళు మూసుకొని చేయించడమే కాకుండా తన ఫోన్లో కొన్ని రికార్డు చేసుకొని ఆ రోజు మీరు వినిపించవచ్చు. ఇప్పుడు సింహం సౌండ్ ఉంది, మీరు చేయలేరనుకుంటా ఎగ్జాక్ట్గా. సో అలాంటివి కొన్ని రికార్డు చేసుకొని ఆ రోజు మీరు చూపించవచ్చు పిల్లలకు. అప్పుడు టీచర్ గారు తీసుకున్న ప్రయాస, తను చేసే ప్రయత్నము, ఇవన్నీ కూడా పేరెంట్స్కి తెలుస్తాయి. పిల్లలకు నేర్పించడానికి టీచర్ గారు ఎలాంటి సాధనాలు ఉపయోగిస్తున్నారు, ఎలా తను దోహదపడతారన్నది వారికి కళ్ళారా చూస్తారు. ఇప్పుడు నేను చెప్పే పదంలో మొదటి శబ్దం చెప్పాలి, ఓకేనా? ఎస్. గన్ను. గ. గా. వెరీ గుడ్. గాజులు. గ. కాదు, గాజులు. గా. మొదటి అక్షరం ఏంటి?
గా. మొదటి అక్షర శబ్దం గా. సో ఇది కూడా మనం చెప్పించాలి. శబ్ద పరిచయము, శబ్దంలో తేడాలు. సో ఇట్లాంటి పదాల పలికిస్తూ కూడా దాంట్లో శబ్దాలని పిల్లలు గుర్తించేలాగా చేసుకోవాలి. కరెక్ట్. సో ఇప్పుడు మనం వెల్కమ్ చెప్పడము, పిల్లలతో యాక్టివిటీస్ చేయించడము, పూర్వగణిత భావనలు చేయించాలని చెప్పుకున్నాము. టీచర్ శబ్ద తేడాలను యాక్టివిటీస్ చేస్తారు. దాంతోపాటు ముఖ్యంగా మన ఊరు మన అంగన్వాడీ అనే అంశంలో భాగంగా కమ్యూనిటీ మెంబర్స్తో మనం కొన్ని యాక్టివిటీస్ చేయించాలని చెప్పుకున్నాం కదా. చిత్రలేఖనము, టీఎల్ఎం మేకింగ్, క్లీన్లీనెస్ డ్రైవ్, సో మొక్కలు నాటడము, ఈ యాక్టివిటీస్ చేస్తాము. దాంతోపాటు ముఖ్యంగా ఒక 5th పాయింట్ మనం చెప్పుకుంటాం కదా, ప్రతి నెల ఒక అంశం గురించి మన ఈసీజీడీకి వచ్చిన పార్టిసిపెంట్స్తో మనం కన్వే చేస్తాం. అలా మనం ఈ నెలలో వాళ్ళకి అందరికీ తెలిసిన విషయాన్ని మళ్ళీ పునశ్చరణ చేస్తూ వాళ్ళకి ఇంకా అర్థమయ్యేలాగా మనం మాట్లాడదాం. అవి ఏముంటాయి, ఎవరైనా గెస్ట్ చేస్తారా? పిల్లలకి చాలా బాగా ఉపయోగపడేటివి, పిల్లలతో మనం రెగ్యులర్గా అంగన్వాడీ సెంటర్లో చేయించేటివి. మార్నింగ్ మేడం కూడా మనకి ఇందాక సెషన్లో గుర్తు చేశారు. పాటలు, ఓకే, ఇంకా ఇంటి వద్ద చేసే కార్యక్రమం, ఇంటి వద్ద చేసే కార్యక్రమాల్లో భాగంగా కరెక్ట్, కథలు, ఇంకా ఇంకా పిల్లలకి బాగా అవి ఇంపార్టెంట్. ఆటలు, అవి పిల్లలకి ఇప్పుడు నేర్పిస్తే లైఫ్ లాంగ్ మంచి అలవాట్లు. మంచి అలవాట్లు. వెరీ గుడ్, వెరీ నైస్. సో పిల్లలకి మనము అంగన్వాడీ సెంటర్లో చెబుతున్నవి అక్కడే ఆగిపోకుండా ఇంటి వద్ద కూడా పిల్లలకి మనం ఏ విధంగా మంచి అలవాట్లు అన్నవి పునశ్చరణ చేయాలి, మంచి అలవాట్లు పిల్లలకి ఇంటి వద్ద ఏ విధంగా మనం అలవర్చాలి అన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సరే, నేను ఒక ప్రశ్న అడుగుతాను. మన టీచర్లు, వీక్షకులు అందరూ కూడా చెప్పాలి. ఓకే, మీలో ఉదయం పూట ఎంతమంది స్కూల్కి, ఆఫీసులకి, పెద్దవాళ్ళైనా సరే రెడీ అయిపోయిన తర్వాత ఇంట్లో తిరిగి చూసుకుంటే ఒళ్ళు తుడుచుకున్న తడి టవల్స్ ఇంట్లోనే పడి ఉంటాయి? అలాగే ఎంతమంది మన కుటుంబ సభ్యులే మనం ఇంట్లోకి వెళ్తూ ఉంటే గడపకు ఎదురుగా చెప్పులు వదిలి వెళ్ళుంటారు ప్రతిరోజు? ఎంతమంది ఇంట్లోనే తల దువ్వుకొని చిందర వందరగా వెంట్రుకలు పడి ఉంటాయి, దువ్వెన ఎక్కడంటే అక్కడ కనిపిస్తుంది? ఎంతమంది ఇంట్లల్లో ప్లేట్స్, గ్లాసులు ఎక్కడెక్కడ తిన్నాక వదిలేసి కనిపిస్తాయి? పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఒళ్ళు తుడుచుకున్న టవల్ని తీసుకువెళ్ళి డ్రెస్అప్ అయ్యాక బయట ఆరేయాలి. ఇంట్లోకి వచ్చినప్పుడు చెప్పుల్ని క్రమంలో చెప్పులు పెట్టే స్థలంలోనే పెట్టాలి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే మనమైనా ఆఫీసులకి రాగానే బ్యాగ్ తీసుకువెళ్ళి నిర్దేశిత ప్రాంతంలోనే పెట్టాలి. ఇవన్నీ ఉంటాయి కదా, ఏమంటాం వీటన్నిటిని? మంచి అలవాట్లు. ఎస్, మంచి అలవాట్లు. సో మనం చేయనప్పుడు జరిగే అనర్థాలు ఈరోజు మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి, అంతే కదా? ఇంట్లోనే తడి టవల్ కనిపిస్తున్నాయి, ఇప్పుడు మనం అనుకునేవన్నీ కనిపిస్తున్నాయి. సో దాని గురించి ఇప్పుడు విందాం. ఈ విషయం తల్లిదండ్రులకు అర్థమయ్యేలాగా వాళ్ళతో చర్చించాల్సిన అంశమే మన మంచి అలవాట్లు. చెప్పండి సాయి. సో ఈ మంచి అలవాట్లు అన్నది వెరీ గుడ్. అది ఓన్లీ పిల్లలకు మాత్రమేనా మేడం అన్నట్లు? పెద్దవాళ్ళ అందరికీ కూడా ఈ మంచి అలవాట్లు చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే మంచి మాట్లాడదాం. అసలు అలవాటు అంటే ఏమనుకుంటున్నారు మీరందరూ? అంటే ఒకసారి చేసేసి వదిలేస్తే అలవాటులాగా మారిపోతుందా, లేకపోతే ఏం చేస్తే అలవాటుగా మారుతుంది? పదే చేయడం వలన, మళ్ళీ అదే అనుసరించడం వలన దాన్ని మంచి అలవాటు. అన్ని సందర్భాల్లో అదే విధంగా చేయడానికి కూడా అలవాటు అనేటువంటి. సో ఏదైనా ఒక పనిని సో ఆ సందర్భంలో పదే దాన్ని రిపీటెడ్ గా మనం చేస్తూ ఉంటే అది మనకు ఒక అలవాటు లాగా మారుతుంది. సో అందులో భాగంగా మనము మన అంగన్వాడీ సెంటర్లో ఎప్పుడు చెప్పుకుంటాం కదా, సో మనము భావి భారత పౌరులను తయారు చేస్తున్నాము, వాళ్ళు చాలా రెస్పాన్సిబుల్ సిటిజన్గా మనం తయారు చేస్తున్నాము. అందులో మంచి అలవాట్లను ఎప్పుడైతే మనం నేర్పిస్తామో మంచి ఫౌండేషన్ పిల్లలకి మనం బిల్డ్ చేసిన వాళ్ళం అవుతాము. అందులో భాగంగా మనం అంగన్వాడీ సెంటర్లు నేర్పించే మంచి అలవాట్లలో 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి వ్యక్తిగత పరిశుభ్రత. వ్యక్తిగత పరిశుభ్రత మంచి అలవాట్లు అంటే అది ఏమొస్తుంది, ఏంటది? ఈ పదం కొత్తగా ఉందా, ఆల్రెడీ మీరు విన్నారా, మన బుక్లో ఉన్నాయా ఈ వ్యక్తిగత పరిశుభ్రతకి సంబంధించిన మంచి అలవాట్లు? ఇల్లు ఊడ్చుకోవడం, ఓకే. నెక్స్ట్ పిల్లలకి బట్టలు శుభ్రంగా ఉంచడమా?
ఓకే. వ్యక్తిగతం అంటే అయితే తనకు తానుకు సంబంధించినయా? సో పిల్లలు తనకు తానుగా అనుకున్నాం అంటే మనం పిల్లలు తను తినే ముందు తను చేయి కడుక్కోవడం అవ్వచ్చు. అంగన్వాడీ సెంటర్కి వచ్చినప్పుడు కొత్త బట్టలు అవసరంలే, ఉతికిన బట్టలు వేసుకొని అంగన్వాడీ సెంటర్కి రావడము, దాంతోపాటు పళ్ళు తోముకోవడము, స్నానం చేయడము. సో ఇవన్నీ సింపుల్ మంచి అలవాట్లు మనం పిల్లవాడు వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉండేలాగా మనం ఇంటి వద్ద కూడా చూసుకోవాలి పిల్లలకి. ఓకే, పర్సనల్ హైజీన్ అనొచ్చా? పర్సనల్ హైజీన్, ఎగ్జాక్ట్లీ రైట్. సో రెండవది పిల్లల స్వభావానికి సంబంధించిన మంచి అలవాటు. అఫ్ కోర్స్ ఇది పిల్లలకి పెద్దవాళ్ళు అందరికీ సంబంధించింది కూడా. స్వభావానికి సంబంధించిన మంచి అలవాటు ఇది ఒక పెద్ద వాక్యం లాగా ఉందా? సరే, దానికి ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్పగలుగుతారా? స్వభావానికి సంబంధించిన మంచి అలవాట్లు అంటే అఫ్ కోర్స్ వినేవాళ్ళు కూడా మీ పక్కన వాళ్ళతో చెప్పుకోండి, నో ప్రాబ్లం. యాక్చువల్గా మేము ప్రశ్నలన్నీ అడుగుతున్నది కూడా ఎందుకు అనంటే రేపు ఈసీసీ డే రోజు ఈ అంశాన్ని మీరు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఏ విధంగా ప్రశ్నలు అడగాలి, ఎలాంటి సమాధానాల్ని ఆశిస్తున్నారు, ఒకవేళ సరైన సమాధానం చెప్పకపోతే మీరు ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా కరెక్ట్ ఆన్సర్కి మీరు తీసుకువెళ్ళాలి, ఆ అంశాన్ని మీరు కన్స్ట్రక్టివ్గా వాళ్ళకి ఎలా అందేలాగా చేసుకోవాలి. ఆ ప్రయత్నమే, దాంట్లో భాగమే మేము ఈ ప్రశ్నలు అడగడము, మీ నుంచి మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతుంటే అక్కడి నుంచి మీరు రెస్పాన్స్ ఇవ్వడము, మేము కూడా ఇక్కడ నుంచి రెస్పాన్స్ ఇవ్వడం కూడా అందులో భాగంగానే. సో ఇప్పుడు సాయి గారు అడిగిన ప్రశ్నకు సంబంధించి స్వభావానికి సంబంధించినటువంటి అంశాలు ఏముంటాయో ఒక్కసారి ఆలోచించండి. పెద్దవాళ్ళు వస్తే లేచి నిలబడటము. వెరీ గుడ్. మీకు ఎవరైనా హెల్ప్ చేస్తే మీరు ఏం చేస్తారు? థ్యాంక్ యూ చెప్తాము. ఒకవేళ పొరపాటున తెలియకుండా మీ వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఏం చెప్తారు? సారీ చెప్తాము. వెరీ గుడ్. అండ్ మీరు ఒకవేళ బస్సు కానీ ట్రైన్ కానీ ఎక్కడ వెళ్తున్నప్పుడు మీరు ఎలా వెళ్ళాలి? క్యూ పద్ధతిలో వెళ్ళాలి. మన హ్యాండ్ వాష్ కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాము? మన వంతు వచ్చే వరకు వేచి ఉంటాం లైన్ లో ఉండి. సో ఇవన్నీ బిహేవియర్ కి సంబంధించిన మంచి అలవాట్లు అన్నమాట. మనం అంగన్వాడీ సెంటర్లో పిల్లలకి ఇటువంటి మంచి అలవాట్లు అన్నవి నేర్పిస్తూ ఉంటాము. ఇందాక మనం చెప్పుకున్నట్లు ఈ మంచి అలవాట్లు అన్నవి పిల్లలకి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా పిల్లలు డెవలప్ అవ్వడం కోసం ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. మనం అంగన్వాడీ సెంటర్లో ప్రతి నెల 2 మంచి అలవాట్ల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. సో అఫ్ కోర్స్ ఇప్పుడు మనం 3గా యాడ్ చేసాము. అండ్ ఇప్పుడు మీ స్క్రీన్ మీద మనం ఇక్కడ చూస్తే మనం రెగ్యులర్గా చేసే మంచి అలవాట్లు చిన్న కొన్ని ఇమేజెస్తో మనం చూపిస్తున్నాం. ఒకసారి చూడండి. చేతులు సబ్బుతో కడుక్కోవడం, దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు దస్తి ఉపయోగించడము, ఉతికిన బట్టలు వేసుకోవడము, తలను నున్నగా దూకోవడము, గోర్లను కత్తిరించడము, టాయిలెట్ని ఉపయోగించడము, ఇవన్నీ మంచి అలవాట్లు మనం చెప్పుకుంటున్నాము. అయితే మనం ఇందాక అనుకున్నట్లు ఈ మంచి అలవాట్లు పిల్లలకు ఇంటి వద్ద మనం ఎప్పుడు హ్యాబిట్స్ చేయడంతో పాటు పిల్లల భద్రత సంరక్షణ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ పిల్లల సంరక్షణకు సంబంధించి మనం ఏం చేయాలి, ఏం చేయొచ్చు ఇంటి వద్ద, అవి ఏంటి అన్న విషయాలు ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్టు మళ్ళొక్కసారి రీక్యాప్ చేస్తాను సో దట్ మనందరికీ గుర్తుంటుంది. ఈసీసీఈ డే జనవరి ఈ నెలకు సంబంధించిన అంశం ఏంటండి? అంగన్వాడీ ఇంప్రూవ్మెంట్ యాక్టివిటీస్ లేదా మన ఊరు మన అంగన్వాడీ. అది తర్వాత ఆ రోజు నిర్వహించుకోవాల్సినటువంటి కార్యక్రమాలు లేదా కృత్యాలు. ముందుగా పేరెంట్స్ని పిల్లల చేత గ్రీట్ చేయించడము, వచ్చిన తర్వాత అంగన్వాడీ టీచర్ చేయాల్సినటువంటి కృత్యాలు ఏమిటి, అంగన్వాడీ టీచర్ పిల్లలతో చేయాల్సినటువంటి కృత్యాలు ఏమిటి, అంగన్వాడీ టీచర్ తల్లిదండ్రులను ఇన్వాల్వ్ చేస్తూ చేయాల్సిన టాపిక్స్ ఏంటి. సో ముందుగా పిల్లల చేత చేయించాల్సిన కృత్యాలు ఏంటి అంటే ఈసారి మనం చెప్పుకున్నట్టుగా న్యూమరసీ అంటే పూర్వగణిత భావనలను పిల్లల చేత ప్రదర్శింపచేయడం. ఫ్లాష్ కార్డ్స్ని తీసుకొని 1 నుంచి 5 ఫ్లాష్ కార్డ్స్ని వరుస క్రమంలో పెట్టడం, 6 నుంచి 10 అక్షరాలని గుర్తించడము, ఆ తర్వాత మ్యాచింగ్ చేయించడం. సో ఇలాంటి పూర్వగణిత అంశాలని పిల్లల చేత ప్రదర్శింపచేయాలి. తల్లిదండ్రుల చేత మనం అంగన్వాడీని ఇంప్రూవ్ చేసుకునేటువంటి కృత్యాలు చేయించాలి. దీనికోసం గాను ముందుగానే మనం కమ్యూనిటీలోని తల్లిదండ్రుల్ని కానీ వేరొక వృత్తిదారుల్ని కానీ అందరితోటి కూడా మనం ముందుగానే మాట్లాడుకొని ఆ రోజు చేసేటువంటి కార్యక్రమాలు ఎవరు చేస్తారు, ఏ విధంగా చేస్తారని మనం చేసుకొని చిన్న రన్నింగ్ బోర్డు వేయడం కానీ, మనకు సంబంధించినటువంటి అంశాలు కూరగాయలు, పళ్ళు, పువ్వులు, వీటికి సంబంధించిన ఏ అంశాలనైనా వాళ్ళు పెయింట్ చేయగలిగితే అది చేయడము, లేదా చార్ట్ పేపర్ మీద గీసిస్తే దాన్ని మనం ప్రదర్శనలో పెట్టుకోవడానికి ఉపయోగపడేలాగా చేసుకోవడం కానీ చేయించాలి.
అలాగే మనము కేవలం ఒక టీచరే సాధ్యం కానప్పుడు కమ్యూనిటీలోని వారి సహాయం తీసుకొని అంగన్వాడీ కేంద్రంని శుభ్రంగా చేసుకోవడము, అంటే వారి చేత పని చేయించడం అని కాదు, ఏదైతే టీచర్ మాత్రమే చేయలేరు, ఇతరుల సహాయం అవసరమో, దేంట్లో అయితే తల్లిదండ్రులు సంతోషంగా భాగస్వామ్యులు అవ్వగలరో అలాంటి కృత్యాల్లో వారిని భాగస్వామ్యులను చేయడము, అలాగే మొక్కలు నాటించేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలి. దీంట్లో భాగంగా మన పోషణ వాటిక కానీ ఆ సీడ్ బాల్స్ కానీ అటువంటి ఏమైనా ఉన్నప్పుడు వాటిని కూడా ఈ సందర్భంగా ఉపయోగిస్తూ మనం న్యూట్రీ గార్డెన్ని కూడా డెవలప్ చేసుకోవాలి. సో అది ఒక కార్యక్రమం. దానికి సంబంధించి ఎంత సమయం కేటాయించాలనేది కూడా మనం ఇచ్చాము. తర్వాత పిల్లల యాక్టివిటీ అయిపోయిన తర్వాత చివరిగా మనము తల్లిదండ్రులతోటి ఏ అంశం అయితే మాట్లాడాలి అనే దాని మీదకి వచ్చాము. సో థీమ్, ఈ టాపిక్ ఆఫ్ ద ఫర్ ద పేరెంట్స్, ఫస్ట్ థీమ్ ఫర్ ద మంత్, మన ఊరి మన అంగన్వాడీ. ఇప్పుడు తల్లిదండ్రులకు సంబంధించినటువంటి అంశం ఏంటి, టాపిక్ ఏంటి అని అంటే మంచి అలవాట్లు మరియు పిల్లల యొక్క సంరక్షణ. మంచి అలవాట్లకు సంబంధించి 2 రకాలుగా తెలుసుకున్నాము. ఒకటి వ్యక్తిగత పరిశుభ్రత నేర్పించడము, రెండవది స్వభావరీత్యా వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి అలవాట్లు. వ్యక్తిగత పరిశుభ్రత అనేది పిల్లలు సొంతంగా నేర్చుకొని వారు ఎక్కడున్నా కూడా ప్రతిరోజు ఆచరించవలసినటువంటి అలవాట్లు. స్వభావరీత్యా నేర్పించాల్సినటువంటి అలవాట్లు ఏంటంటే పెద్దగా అయిన తర్వాత కూడా అది వారి జీవితంలో భాగస్వామ్యం అయిపోతుంది. వాటిని స్వభావ అలవాట్లు అని అంటాము. ఇప్పుడు సంరక్షణ, చివరి అంశము సంరక్షణ. పిల్లలకి సంబంధించిన సంరక్షణ టీచర్గా మనం ఏం చేస్తాము, తల్లిదండ్రులుగా ఇంటి వద్ద వారు ఏం చేయాలి, కమ్యూనిటీ వాళ్ళు కూడా ఏం చేయాలి. సంరక్షణ అన్నప్పుడు అన్ని రకాలుగా వస్తుంది. ఇప్పుడు శారీరకంగా, మానసికంగా పిల్లలకి ఏ విధంగా మనం సపోర్ట్ చేయాలి అని. ఉదాహరణ, ఇంతకుముందు ఈసీసీ డేలో మన కరికులం పుస్తకంలో చర్చించుకున్న విధంగా గుర్తు తెచ్చుకోవాల్సిన అంశం సంరక్షణ అనగానే గుడ్ టచ్, బ్యాడ్ టచ్. పిల్లలకి సంబంధించి గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి అనేది మన కరికులం పుస్తకంలో కూడా ఉంది. దాన్ని మళ్ళొక్కసారి పునశ్చరణ చేసి చూపించాలి, తల్లిదండ్రులకి చెప్పాలి. సో పిల్లల్ని భద్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత అంగన్వాడీ కేంద్రంలో మన అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్, అలాగే ప్రతి ఒక్క బాధ్యతాయుతమైనటువంటి ప్రతి పౌరులు కూడా, అంటే తల్లిదండ్రులు కావచ్చు, కమ్యూనిటీ మెంబర్స్ కావచ్చు. రెండవది, ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగన్వాడీ టీచర్, హెల్పర్ ఇద్దరిలో ఎవరో ఒకరు లేకుండా అంగన్వాడీ కేంద్రంలో పిల్లల్ని వదలకూడదు. ఇది ముఖ్యమైన సంరక్షణ అంశం. అంటే ఆ వయసు పిల్లలు ఉన్నప్పుడు కేంద్రంలో అయితే ఎవరో ఒకరి పెద్దల పర్యవేక్షణలో ఉండాలి, ఇంటి వద్ద కూడా తప్పనిసరిగా పెద్దవాళ్ళ పరిరక్షణలో ఉండాలి. సో దీన్నే మనం సెక్యూరిటీ, సేఫ్టీ అని అంటాము. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పెద్దల పర్యవేక్షణలో ఉంచడం అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం. ఇది చాలా చేరవలసినటువంటి అంశం. సో దీని గురించి కూడా మాట్లాడాలి. మూడవ అంశం వచ్చేసి మన అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చేటువంటి సర్వీసెస్ పరంగా ఎలాంటివి మనం పిల్లలకి ఆ సంరక్షణ అందిస్తున్నాము. ఉదాహరణ, ప్రతి నెల కూడా తల్లిదండ్రుల పాత్ర ఏంటి, గ్రోత్ మానిటరింగ్ చేయించగలగడం, వారి యొక్క పిల్లల్ని ప్రతి నెల గ్రోత్ మానిటరింగ్కి తీసుకురావడము, 3 నెలలకు ఒకసారి చేయించేటువంటి వయసున్న పిల్లలకి గ్రోత్ మానిటరింగ్ 3 నెలలకు ఒకసారి చేయడము, శామ్యామ్ పిల్లలకి సంబంధించినటువంటి ప్రోటోకాల్ ఫాలో అవ్వడం, ఇవన్నీ కూడా పిల్లల యొక్క సంరక్షణలో భాగమే. ఇది కూడా మీరు తల్లిదండ్రుల యొక్క బాధ్యతను, మీ యొక్క నిబద్ధతను తెలియచేయాల్సినటువంటి అంశం. మరి ఒక అంశం వచ్చి పిల్లలకి టీకాలు ఇప్పించడానికి మన అంగన్వాడీ కేంద్రమే వేదిక. సో తప్పనిసరిగా వారికి ఇప్పించవలసినటువంటి NHD రోజు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి టీకాలు ఇప్పించగలగడము. ఈ విధంగా వారి బాధ్యతను నిర్వర్తించేలాగా మరి ఒక్కసారి ఈ సంరక్షణకు సంబంధించిన అంశాలని తల్లిదండ్రులకి చేరవేయాలి. ఈ విధంగా వారి నుంచి మరి ఏదైనా సపోర్ట్ కావాలన్నప్పుడు తీసుకునేలాగా ఇప్పుడు గత కొంతకాలం నుంచి మనం ఈ డేకి సంబంధించిన అంశాలను చెప్తూ వస్తున్నాము, మీరు ఆచరిస్తూ వస్తున్నాము. ఎవరైతే ఈ విధంగా చేసుకుంటూ వస్తారో ఈ నెల వరకు వచ్చేసరికి తల్లిదండ్రులు మన కార్యక్రమాల్లో భాగస్వామ్యులు అవ్వడానికి సంతోషంగా ముందుకు వస్తారు. ఎవరైతే ఇప్పటివరకు కూడా సరిగా చేయలేకపోయారో వివిధ కారణాలతో వాళ్ళు మళ్ళీ ప్రయత్నం మొదలు పెట్టండి. అప్పుడు కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అనేది అంగన్వాడీ కేంద్రంలో సక్సెస్ఫుల్గా జరుగుతుంది. సో ఈ మన ఊరు మన అంగన్వాడీ అనేది అన్ని రకాలుగా ఉపయోగించుకుంటూ పేరెంట్స్ని భాగస్వామ్యులను చేయాలి. సో సంరక్షణని కూడా మనం చెప్పగలగాలి. ఈ అంశాలని చేరవేయడం వలన మనం కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి సర్వీసెస్ ఏంటి, తల్లిదండ్రులుగా కేంద్రంలో ఉండేటువంటి తల్లిదండ్రులుగా ఇంటి వద్ద వారి బాధ్యత ఏంటి అనేది మనము చెప్పగలగాలి.
సో సంరక్షణకి సంబంధించి ఇది. అండ్ ముఖ్యంగా చెప్పాలి, మన ఈ నెలకి సంబంధించిన అంశాలు అనేది ఇప్పటివరకు కవర్ కాబడినాయి. మనకి ఇక ముందు చేయాల్సింది హోంవర్క్ అంటే మన అంగన్వాడీ టీచర్స్కి కానీ మన సూపర్వైజర్లు గారికి కానీ ఏంటి అని అంటే, ప్రతి నెలకి సంబంధించినటువంటి ఆ మంత్లీ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ని ఖచ్చితంగా సెక్టార్ మీటింగ్లో అంగన్వాడీ టీచర్లకి చదివింప చేయడం. ఎవరన్నా ఒక అంగన్వాడీ టీచర్ని వంతుల వారీగా ఆ ఇండెక్స్ పేజీ తీసి చదివింప చేయడము. అలాగే ఆ వెబ్స్ను కూడా మనము పరిచయం చేయడం. వారపు టైం టేబుల్ని ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అయ్యేలాగా చేయడం. దీంట్లో భాగంగా ప్రతిరోజు మీకు పంపించేటువంటి మెసేజ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ని చూస్తూ ఆ యాక్టివిటీస్ని వారం టైం టేబుల్లో చూసుకొని పుస్తకంలో మళ్ళీ చదువుకోవాలి. దాన్ని ఎలా నిర్వహించుకోవాలి అని చదువుకొని ముందు రోజు TLM అంతా కూడా సంసిద్ధంగా పెట్టుకోవాలి. మరుసటి రోజు యాక్టివిటీని సమర్థవంతంగా నిర్వహించాలి. ఈ కేవలం ACC ఈ డే రోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు కూడా గ్రీట్ అనేది జరగాలి. అది మనం పిల్లలని గ్రీట్ చేయగలగాలి. రెండవది, టీచర్ గారు యాక్టివిటీస్ చేయాలి. ప్రతి అంశాన్ని తను అంగన్వాడీ హెల్పర్ సహాయంతో ఆ కృత్యాలను చేసి చూపించాలి. తర్వాత పిల్లల చేత చేయాలి. తర్వాత పిల్లలు స్వంతంగా చేసేలాగా మనం ప్రోత్సహించాలి. ఈ సరళి అనేది కేవలం ACC ఈ డేకే కాకుండా ప్రతిరోజు టైం టేబుల్లో కూడా మనం అనుసరించాలి. అప్పుడే కరికులంలోని కృత్యాలని మనం సమర్థవంతంగా కేంద్రం వరకు తీసుకువెళ్ళగలము. కేంద్రంలో నిర్వర్తించినప్పుడే పిల్లలు నేర్చుకోగలుగుతారు. సో ఇది ఈ నెలకు సంబంధించినటువంటి ముఖ్యమైన ఇవ్వాల్సినటువంటి సమాచారం. ఏమేం చెప్పుకున్నాము అనేది ఒక్కసారి మనం రివైజ్ చేసుకుందాము. కొన్ని ప్రశ్నలు మన వాళ్ళు ఒక్కొక్కరు ఇవాళ ఏం చెప్పారు, మీరేం చెప్తారు అనేది మనం చూద్దాం. సో ముందుగా మనం ఈరోజు 2 టాపిక్స్ని చదువుకున్నామండి. ఫస్ట్ టాపిక్ ఏంటి? ఓరియంటేషన్ పైన ఒకసారి చెప్దామా? మనం ఏ టాపిక్స్ మీద చేసాం? ఫస్ట్ టాపిక్ పేరు చెప్దామా? కరికులం గురించి చెప్పుకున్నాము, మనము టర్మ్ బుక్స్ గురించి చెప్పుకున్నాము. 3 టర్మ్ బుక్స్. ఓకే, వెరీ నైస్. రెండవ టాపిక్ ఏంటి? ECC డే గురించి. సో ఈ రోజు మనం పెట్టుకున్నటువంటి ఓరియంటేషన్ 2 అంశాలు. ఒకటి ప్రియదర్శిని కరికులం 3 టర్మ్స్ పుస్తకం పట్ల ఓరియంటేషన్ కార్యక్రమం. జనవరి నెలకు సంబంధించినటువంటి ECC డే ఎలా నిర్వహించుకోవాలి అనేది. సో ఒక్కసారి మరి కరికులంకి సంబంధించి ఏం చెప్పుకున్నామో రీక్యాప్ చేసుకుందామా? యా, సో మనం క్వశ్చన్స్ లాగా ట్రై చేద్దాము. యా, సో మనం డిస్కస్ చేసాం కదా, అయితే మనం ర్యాండమ్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. మనం తెలుసుకున్న విషయాల్లో భాగంగా ఫిబ్రవరి నెల అంశం ఏంటి? ఛాన్స్ మీకు ఇచ్చాము, చెప్పండి. థీమ్ ఫిబ్రవరి నెల కరికులం అంశం ఏంటి? మనం ఇందాక బుక్ చూసి మనం ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మనకు విజయ మేడం. ఏం అంశం అది? కాలాలు. వెరీ గుడ్. మనకి వాచకం బుక్స్ ఎన్ని ఉన్నాయి? 3. ఓకే. మనకి వాచకం 1లో ఎన్ని మంత్స్ ఉన్న యాక్టివిటీస్ ఉన్నాయి దాంట్లో? ఇది టీచర్లని అడుగుదాం, ఎంతవరకు చెప్పగలుగుతారు చూద్దాం. కరెక్ట్. ఏ కరికులం పుస్తకంలో ఎన్ని నెలల సిలబస్ అనేది మనం ఇచ్చామనేది మీ అందరికి నోటికి రావాలి. సో సాయి గారు మళ్ళీ ఒకసారి ప్రశ్న అడగండి. మనకి వాచకం 1 అఫ్ కోర్స్ మేడం మనం మార్నింగ్ చెప్పారు, రెడ్ కలర్, క్రీమ్ కలర్, గ్రీన్ కలర్ అని చెప్పి. సో వాచకం 1 రెడ్ కలర్ కదా, అందులో ఎన్ని మంత్స్ కి సంబంధించిన అంశాలు ఉన్నాయి? మీరు యూట్యూబ్ చూసే వాళ్ళు కింద మీరు కమెంట్ కూడా చేయొచ్చు. ఓకే, కొంతమంది 3, 2 రాశారు. ఎగ్జాక్ట్లీ 4 అంశాలు, 4 మంత్స్: జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. వెరీ గుడ్. అయితే మనము యాక్టివిటీస్ ఏవైతే చేస్తామో అంగన్వాడీ సెంటర్ల అంశానికి ఆధారంగా మనం ఎగ్జాంపుల్ ఒక సంభాషణ తీసుకుంటే పండ్ల గురించి, కూరగాయల గురించి సంభాషణ ఉంది. సంభాషణ వాటికి మాత్రమే లిమిట్ అయిపోయిందా అంశము, లేకపోతే కథలు, లేకపోతే క్రియేటివ్ యాక్టివిటీస్ లో కూడా ఏ అంశం గురించి సంభాషణ చేశామో వాటికి సంబంధించిన యాక్టివిటీస్ కూడా ఉన్నాయా? చెప్తున్నారా? క్వశ్చన్ అర్థమైందా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. ఓకే.
మనము ఉదాహరణకి ఈ నెల అంశము పండ్ల గురించి కూరగాయల గురించి సంభాషణ చేసాం. ఇక్కడ ఈ వీటి గురించి సంభాషణ చేసిన తర్వాత నెక్స్ట్ మనం చేయబోయే కథలు అవ్వచ్చు, పాటలు అవ్వచ్చు, వీటికి ఇక్కడ డిస్కస్ చేసిన అంశానికి ఇక్కడ చెప్పే కథకి ఇక్కడ చెప్పే పాటకి సంబంధం ఉందా లేదా? ఉంది. ఇంతకుముందు మన విజయ మేడం గారు చెప్పినప్పుడు కాలాలు అన్నారు, పాట కూడా కాలాల మీదే వచ్చింది. ఎండాకాలం So, వచ్చింది. సో ఖచ్చితంగా కనెక్షన్ అనేది ఉంది. కరెక్ట్. Yes. కాలాలకు సంబంధించి ఈవెన్ మన కూరగాయల గురించి తీసుకుంటే కూరగాయలు మాట్లాడుతాం, కూరగాయల కథ ఉంది. కథ కూడా అదే ఉంది. కరెక్ట్. ఓకే. అయితే ఇప్పుడు మళ్ళీ మన కరిక్యులర్ యాక్టివిటీస్ లో పిల్లలకి మనం పూర్వగణిత భావనలైన మంచి అలవాట్లైనా చెప్పాలి అన్నప్పుడు మనకి ఇందులో ఒక మోడల్ మనం మాట్లాడుకున్నాం జిఆర్ఆర్ అని చెప్పేసి. అందులో ఒక మంచి అలవాటుని పిల్లలకి పరిచయం చేయాలి అంటే ఆ ప్రాసెస్ ఏముంటది? అఫ్ కోర్స్ మన బుక్ లో క్లియర్ గా మనకు అందరికీ ఉంది. Yes. అది ఎవరైనా చెప్తారా? సో మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క పుస్తకాల్లో 3 పద్ధతులు అనేటువంటిది వివరించడం జరిగింది. మొట్టమొదట ఏంటి అని అంటే టీచరు పిల్లలకి చేసి చూపించడం, అనగా ఎట్లా చేయాలి, ఏ పదాలు వాడాలి, ఏంటి అనేటువంటిది పిల్లలు అర్థం చేసుకోవడానికి ఉదాహరణగా మొదట టీచరు చేసి చూపించాలి. ఆ తర్వాత రెండవ స్టెప్కి వచ్చేటప్పటికి టీచరు పిల్లలతోటి కలిసి చేయించడం, అనగా పిల్లలు వెంటనే స్వంతంగా చేయలేరు కాబట్టి వాళ్ళకి అవసరమైనటువంటి సహాయం అనేటువంటిది చేస్తూ టీచరు పిల్లలతోటి చేయించడము. అదేవిధంగా చివరికి వచ్చేటప్పటికి పిల్లలే స్వంతంగా చేయగలిగేలాగా అవకాశం అనేటువంటిది ఇవ్వాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ పిల్లలు సొంతంగా చెయ్యాలి అనేటువంటి ఈ 3rd స్టెప్కి చేరుకోవాలి అని అంటే దానికన్నా ముందు టీచర్ చేసి చూపించడము, తర్వాత టీచరు పిల్లలు కలిసి చేయడము. ఇందాక మీరు జిఆర్ఆర్ మెథడ్ అన్నారు కదా, చెప్పండి ఒక మాట. అది జిఆర్ఆర్ మెథడ్. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగానే సో నేర్చుకునేటువంటి విధానం అనేటువంటిది కేవలము టీచర్ యొక్క బాధ్యత అనేటువంటిది కాకుండా పిల్లలు వాళ్ళంతటా వాళ్ళే ఎక్స్ప్లోర్ చేసుకుని, అనగా వాళ్ళంతటా వాళ్ళే దాని గురించినటువంటి అవగాహన అనేటువంటిది పెంచుకునేటువంటి విధానంలో పిల్లల్ని నడిపించేటువంటి విధానమే ఈ జిఆర్ఆర్ మోడల్ అనేటువంటిది అంటాం. అయితే ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ కరుణ గారు ఏంటనంటే పిల్లలు చేయడం వచ్చినా కూడా కొంతమంది టీచర్స్ ఏంటనంటే లేదు మొదట టీచరే చేయాలి, తర్వాత టీచరు పిల్లలు కలిసి చేయాలి, తర్వాత పిల్లలు చేయాలి, ఇది కంపల్సరీ అనేటువంటిది అనుకుంటున్నారు. ఒకవేళ ఏదైనా అంశానికి లేదనంటే ఏదైనా కాన్సెప్ట్ రిలేటెడ్గా పిల్లలు ఆల్రెడీ చేస్తున్నారు అని అనుకుంటే ఇతర వాటిపైన వారి యొక్క అవకాశాలు అనేటువంటిది ఇస్తే బాగుంటుంది. ఇదే అంశంలో కొంచెం యాడ్ చేస్తానండి. ఈ గ్రాడ్యువల్ రెస్పాన్సిబిలిటీ రిలీజ్ అంటాము, దాంట్లో ఈ పద్ధతి అనుసరిస్తాము. సో మనం ఈసీసీ డేలో కూడా అదే చెప్తున్నాం కదా, ముందుగా టీచర్ చేసే కృత్యాలు ఉంటాయి, పిల్లలతో చేయించేవి ఉంటాయి, తల్లిదండ్రులతో చేయించేది ఉంటాయి ఇండిపెండెంట్గా. దీన్నే మనం ఒక కనెక్షన్ లాగా, ప్రతిదానికి కనెక్షన్ ఉంది. మనం చైల్డ్ అసెస్మెంట్ కార్డ్స్లోకి వెళ్ళినప్పుడు కూడా 3 రకాలుగా గ్రేడింగ్ చేస్తాం. ఒకటి పిల్లలు స్వంతంగా చేయగలుగుతున్నారా, సపోర్టుతో చేస్తున్నారా, చేయలేకపోతున్నారా. సో ఈ విధానము దీంట్లోంచే పిల్లలు అసలు చేయలేని స్టేజ్ నుంచి, సహాయంతో చేసే స్టేజ్ నుంచి స్వంతంగా చేసే స్టేజ్కి తీసుకురావడమే ఈ జిఆర్ఆర్ మెథడ్ అన్నమాట. సో ఈ కనెక్షన్ అనేది ప్రతి విధంలో కూడా మనం పాటిస్తున్నాము. సో ఇంకొకటి ముఖ్యం ఫైనల్గా లైక్ ఈసీసీ డే గురించి లెట్స్ ఒక 5 నిమిషాలు మనం డిస్కస్ చేద్దాం. యా, సో ఈ నెల ఈసీసీ డే థీమ్ ఏంటి, మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, ఎవరైనా చెప్తారా? అఫ్ కోర్స్ ఏ క్వశ్చన్ కైనా మీరు ఆన్సర్ యూట్యూబ్లో చేయొచ్చు. ఎవరైతే వాచ్ చేస్తున్నారో టీచర్స్ అయినా, సూపర్వైజర్స్ అయినా, సిడిపిఓస్ అయినా, ఏసీడిపిఓస్ అయినా, మీరు ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఇక్కడ డిస్కస్ చేసుకున్న క్వశ్చన్కి అఫ్ కోర్స్ మీరు చాలామంది మీ పేరు, సెంటర్ పేరు రాస్తారు, దట్ ఈస్ ఫైన్. ఈ అడిగిన క్వశ్చన్కి మీరు ఆన్సర్ రాసేయచ్చు అక్కడ. సో ఫిబ్రవరి నెల ఈసీసీ డే అంశం ఏమిటి? జనవరి నెల మన ఊరు మన అంగన్వాడీ. గుడ్. మన ఊరు మన అంగన్వాడీలో భాగంగా మనము ఈ నెల ఈసీసీ డేలో కమ్యూనిటీ మెంబర్స్ తో చేయించుకోవాల్సిన 4 విషయాలు ఏంటి? అఫ్ కోర్స్ 2 చెప్పండి. రంగులు వేయించుకోవటం, నెక్స్ట్ రన్నింగ్ బోర్డు, చిత్రలేఖనంలో భాగంగా మనం రన్నింగ్ బ్లాక్ బోర్డ్ అవి యూజ్ చేసుకోవడము, న్యూట్రీ గార్డెన్ లేదా మొక్కలు నాటించడము, నాటించడము, టిఎల్ఎం తయారు చేయించడము,
సేఫ్టీ కొరకు ఏమైనా శుభ్రత గురించి ఏమైనా Exactly. శుభ్రత చేయించుకోవాల్సి అన్నది చేయడము. అండ్ ఇంకొకటి మన కమ్యూనిటీ మెంబర్స్ ఇవి చేయించుకునే యాక్టివిటీస్. దాంతోపాటు పేరెంట్స్ ఇంటి వద్ద పిల్లలతో పునశ్చరణ చేసుకునే విషయాలు కొన్ని మనం డిస్కస్ చేసాం. అవి ఏ విషయాల గురించి మనం మాట్లాడాలని చెప్పాము ఈ నెలలో? మంచి మంచి అలవాట్ల అలవాట్లు. గురించి కరెక్ట్, మంచి అలవాట్ల గురించి మనం డిస్కస్ చేయాలనుకున్నాం. దాంతో పాటు ఇంకొక అంశం ఏం చెప్పుకున్నాం మనం? పిల్లల సంరక్షణ. సో ఇంటి వద్ద పిల్లల సంరక్షణ గురించి మనం చెప్పాలి అని డిస్కస్ చేసాం. సో ఈ విధంగా మనం ఈ CCDలో చేయాల్సిన విషయాలు మనం మాట్లాడుకున్నాము. కరికులర్ యాక్టివిటీస్ గురించి కూడా మనం డిస్కస్ చేసాము. ముఖ్యమైనది ముగించే ముందు Yeah. హోంవర్క్ ఏమి ఇచ్చాం మనం అంగన్వాడీ టీచర్స్కి? కరెక్ట్. హోంవర్క్ ఏమి ఇచ్చాం? కమెంట్ చేయొచ్చు ఇక్కడ. ఏం హోంవర్క్ ఇచ్చాము? మన కరికులం పుస్తకంలోని ప్రతి నెల సిలబస్ని, ఏ నెలకు ఆ నెల సిలబస్ని చూసి అదంతా కూడా మనకి రావాలి. కథలు ఏంటి, ఏమేం కథలు చెప్పబోతున్నాం ఈ నెలలో, ఇప్పుడు జనవరికి సంబంధించి ఇప్పుడు చెప్పాలి. పాటలు ఏంటి, ఏ అక్షరాలు ఇంట్రడ్యూస్ చేస్తున్నాము, ఏ కథలు చెప్పబోతున్నాము, ఏ ఆటలు ఆడిస్తున్నాం, ఇవంతా కూడా మనకి తెలిసి ఉండాలి. అలాగే సెక్టార్ మీటింగ్లోకి వచ్చేపాటికి నెక్స్ట్ మంత్కి సంబంధించినటువంటివి అంశాలన్నీ కూడా మనం ఒకసారి చెప్పుకోవాలి. మీరు ఇది ఒక పరీక్ష మాదిరిగా పెట్టుకున్నా అభ్యంతరం ఏమీ లేదు. మీరు రేపు ఎగ్జామ్ రాయాలంటే ఈరోజు నేర్చుకొని వెళ్తారు కదా, మరి నెక్స్ట్ మంత్ మీరు అక్కడ పిల్లల దగ్గర చేయాలంటే మీకు వచ్చి ఉండాలి కదా. పరీక్షకు మీరు కూడా ప్రిపేర్డ్నెస్ ఉండాలి అంటే నేర్చుకొని ఉండండి. ఆ రోజు ఆ నెలలో ఉన్న మంచి అలవాట్లు ఏంటో రాయండి అంటే టకా అందరూ రాసేయాలి. ఆ విధంగా మీరులో కూడా ప్రిపేర్డ్నెస్ అన్నది అంగన్వాడీ టీచర్స్లో ఉండవలసిన అంశం. అండ్ మంచి విషయం, అఫ్ కోర్స్ ఇక్కడ కమెంట్స్ లో చూస్తున్నా నేను, చాలా మంది మనం అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ రాస్తూ వచ్చారు. సో మనం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి, మంచి అలవాట్లు, తర్వాత మనం ఆ సిలబస్ చూసుకోవడము, దాంతోపాటు మన అంశం మన ఊరు మన అంగన్వాడీ ఆన్సర్ చేస్తూ వచ్చారు. వెరీ గుడ్. ఇలా మనం కంటిన్యూ చేద్దాము. అండ్ ఇంకొకటి మేడం, మీకు ప్లాన్ షేర్ చేసిన తర్వాత మనకి తెలంగాణ ఈసీ ఛాంపియన్స్ అనే గ్రూప్ ఉంది. అందులో మీరు మీ అంగన్వాడీ సెంటర్లో పిల్లలతో చేస్తున్న కరికులర్ యాక్టివిటీస్ అవ్వచ్చు, ఈసీసీడీకి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ అవి మీరు అందులో షేర్ చేస్తే ఆ మిగతా వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి. మనం అందులో బెస్ట్గా ఉన్న ఫొటోస్ వీడియోస్ మనం ఇలా టీసాట్ ద్వారా అందరికీ చూపించడానికి కూడా అవకాశం ఉంటుంది. దాంతోపాటు మీ గ్రూప్లలో కూడా మీరు షేర్ చేసినప్పుడు మన సూపర్వైజర్లు, CDPO గారు వీరందరూ కూడా మాకు స్టేట్ లెవెల్ గ్రూప్లో కూడా మాకు షేర్ చేస్తారు. ఈ విధంగా మేము మీకు పరిచయం చేసింది మీ దగ్గర ఇంప్లిమెంటేషన్ తిరిగి మాకు వచ్చినప్పుడు అందరిలో షేర్ చేసుకుందాము. సో విజయవంతంగా ECCE డేని నిర్వహించుకుందాము, కరికులం పుస్తకాలపైన అవగాహన తెచ్చుకుందాము, చక్కగా నిర్వహించుకుందాం. హ్యాపీ రిపబ్లిక్ డే. నమస్కారం. నమస్తే.